కీర్తనలు 140వ అధ్యాయం. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారులు చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేపు జూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరి త్రాళ్లను చాటుగా ఒడియున్నారు. వారు త్రోవ ప్రక్కనున్న వల పరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు నొగి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఈలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినము నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చుకుము, వారి అతిశయించుకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపుకుము. నన్ను చుట్టుకొనిన వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుండురుగాక. బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడు అనియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుడనియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. చిన్న ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిలబడి నీ దాసుని నీ పరిశుద్ధాత్మశక్తిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడుతున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి భాగము కీర్తనలు 140వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము, బలాత్కారములు చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఇక్కడ ఈ యొక్క ప్రధాన గాయకుని ద్వారా ఈ దావీదు యొక్క కీర్తన మనము ఈ మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపు. ఇక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి? నన్ను దుష్టులలో నుంచి విడిపించు, నన్ను బలాత్కారము చేయు వారిలో నుంచి నన్ను తప్పించు, రక్షించు అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ దావీదు చేస్తూ ఉన్నాడు. అసలు ఈ దావీదెవరు? ఒక చిన్న గొర్రెల కాపరి, ఒక చిన్న పిల్లవాడు. కానీ ప్రభు ఆత్మలో మాత్రము చాలా గొప్పవాడు, చాలా అంటే చాలా ఆత్మీయమైనటువంటి వాడు. ఎవరు? దావీదును దేవుడు ఎంతగానో ప్రేమించి దావీదును ఏం చేస్తాడు? రే, మీరు ఎవరు కాదు నాకు కావాల్సింది, మీరు లాస్ట్ గొర్రెల కాపులను వాడిని పిలుచుకొని రాపోండి, వాడిని నేను రాజుని చేస్తా అంటాడు కదా దేవుడు.
కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు? దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అంటే అంత భక్తి పరునికి ఎవరున్నారంట? దుష్టులు ఉన్నారు. హల్లెలూయా. మరి ఈరోజు మన భక్తికి దుష్టులు ఉండరా? ఈరోజు మరి మన భక్తి ఎట్లుంది? ఎంతగా దేవుని స్తుతిస్తున్నా, ఎంతగా దేవుని ఆరాధిస్తున్నా, ఎంతగా దేవుని పని మనం చేస్తున్నా కూడా మన చుట్టూ ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు మన చుట్టూ? దుష్టులు ఉన్నారు. మన చుట్టూ ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ దుష్టుడు అంటాడు, ఏం పోయినవులే, ఏమే అవసరమా అంటాడు దుష్టుడు. అంటేనే మనకేమనిపిస్తుంది? ఇంకా అవును కరెక్టే, నేనంతా పనికి పోయినా, ఈరోజు పనికి పోయినా, అలసిపోయినా, నేనేం పోలేనులే. ఏమైపోయింది? దుష్టుని మాట ఏమైపోయింది? నీ చెవును పడి దేవుని పని నువ్వేం చేసినావు? ఇప్పుడు ఆపేసినావు. నిన్ను ఎవరైతే, బాగా వినండి, నిన్ను ఎవరైతే దేవుని నుంచి దూరం చేస్తున్నారో వాడు దుష్టుడు. హల్లెలూయా. నేను చెప్పేది నీకు బాగా అర్థమవుతుందా? దేవుని నుంచి ఎవరైతే మిమ్మల్ని దూరం చేస్తారో, అంటే మనుషుడైనా అయి ఉండొచ్చు, లేదంటే టీవీ అయినా ఉండొచ్చు, సినిమాలు, అది ఏదైనా సరే, అపవాది శక్తులు అన్నిటినీ కూడా దేవుడు ఏమంటున్నాడు? దుష్టుడు. ఈరోజు ప్రభు సన్నిధికి నువ్వు వచ్చావు. ఎవరిని జయించి వచ్చావు? దుష్టుని జయించి నువ్వు వచ్చినావు. ఏదో ఒక రకంగా ప్రభు సన్నిధిలో వచ్చి పన్నావు. ఇబ్బందులు వచ్చింటాయి, మాటలు వచ్చింటాయి, హేళన మాటలు వస్తాయి. బా పెద్ద భక్తి పనులనైనా సంకల్లో బైబిల్ పెట్టుకొని పోతారు ఏడంటాడు ప్రార్థనకి అనే మాటలు వస్తాయి. ప్రతి మాటలకు ప్రభు ఏమిస్తాడు? వారికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వేమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను దుష్టుల నుంచి విడిపించు, నన్ను వేరు చేయి, నా బ్రతుకుని సరిచేయి, నా బ్రతుకు జీవితాన్ని మారుస్తే అప్పుడు మనం ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? దుష్టిని కూడా మనం ఏం చేయొచ్చు? జయించవచ్చు. అవునా కదమ్మా? దుష్టిని మనము చాలాసార్లు అనుకుంటాం, సైతాను నేను జయించాలన్నా, అన్నా నేను ఎంత మోకరించి ప్రార్థన చేసుకుంటానన్నా, కానీ ఏందో గంట అయినట్టు ఉంటుంది, చూస్తే 10 నిమిషాలు అయింటుందన్నా. అన్న నేను పాటలు పాడుతూ ఉంటే ఏందో మైక్లో పాడేటప్పుడు ఒక రకంగా వస్తుంది, ఇంట్లో పాడేటప్పుడేమో బాగుంటుందన్న. అంటే దుష్టుడు నువ్వు ఎప్పుడైతే దేవుని పని తలపెడతావో నీ స్వరం ఆపుతాడు, నీ చేతులను ఆపుతాడు, నీ సమస్తం ఆపేస్తాడు. వాని పనే అది. ఏం పని వాని పని? నిన్ను దేవుని నుంచి దూరము చేయాల. ఏదో ఒక రకంగా నీ భర్తను వాడుకుంటాడు, నీ భార్యను వాడుకుంటాడు, నీ పిల్లల్ని వాడుకుంటాడు. వాడు పొద్దునంతా బాగుంటాడు పిల్లోడు, తీరా ప్రార్థన పోదామనేసరికి ఏడని కింద పడి కాలు వేసుకుంటుంది. అప్పుడు చర్చికి పోతారు ఎవరైనా? యాడికి పోతాం? వెంటనే హాస్పిటల్కి పోతాం. అంటే వాడు నేను ఏం చేస్తున్నాడు? నీకు ఎవరైతే ఇష్టమో, నీకు ఎవరైతే నీ మనసు ఎవరి మీద ఎక్కువ పెడతావో వారిని వాడుకుంటాడు వాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నీకు ఇష్టమైనది నాకు ఇచ్చేయి. ఏమంటున్నాడు? నీకు ఏది ఇష్టమో అది నాకు ఇచ్చేయి. అది ఏదైనా ప్రభువుకి, నీకు ఇష్టాన్ని ప్రభువుకి ఇస్తే నువ్వు ప్రభువునికి ఏమైపోతావు? అప్పుడు నా ఇష్టానుసారుడు, నా ప్రియమైన వాడివి నువ్వు ప్రభువుకి అయిపోతావు. ఈరోజు దుష్టులతో సాంగత్యం చేస్తున్నావు, చెడు తలంపులు చేసే వారి మధ్యలో ఉంటున్నావు, చెడు మాటలు మాట్లాడే వారి మధ్యలో నువ్వు ఉంటున్నావు, అపవిత్ర ఆత్మల శక్తుల మధ్యలో నువ్వు ఉంటున్నావు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పే మాటలు నమ్ముతావు. అన్ని రకాలుగా దుష్టుడు నేనేం చేస్తున్నాడంటే ఏలుబాటు చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది అంటారు, ఈ ప్రపంచం అంతా కూడా దేవుని చేతిలో ఉందన్నా, దేవుడు ఎందుకు కోపడటం లేదే, ఇంత పాపము విచ్చలితనం అయిపోతుంది, దేవుడు ఏం చేయట్లేదే అని చాలామంది అనుకుంటారు కదా. కానీ ఈ ప్రపంచం దేవుని చేతిలో లేదు. ఈ ప్రపంచము సాక్షాత్తము సైతాన్ గాని చేతిలో ఉంది. ఎందుకు చెప్పమంటారా? అంతటా ఏముంది ఇప్పుడు? అంతటా ఏముంది ఇప్పుడు? పాపం ఉంది. ఎంత భక్తిపరుడైనా సరే ఎక్కడో ఒక చోట ఏమైపోతున్నాడు? పాపానికి దాసుడైపోతున్నాడు. ఎంతగా దేవుని సేవ చేసినా, ఎంతగా దేవుని గణపరిచినా, ఎంతగా దేవుని స్తుతించినా
మనలో ఒక చీమంతైనా ఏముంటుంది? పాపం ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, మీలో ఏదైనాను పాపమైనను లేకుండా నన్ను సేవించు, పూర్ణ హృదయముతో పూర్ణ శాంతితో నన్ను వెంబడించండి. హల్లెలూయా. ఇప్పుడు దుష్టుల నుంచి నువ్వు వేరు కావాలంటే ముందు నీ హృదయం ఎట్లుండాలా? ఆశా నిగ్రహం ఉండాలా. హల్లెలూయా. నీ హృదయం ఎట్లుండాలా? ఆశా నిగ్రహంతో ఉండాలా. ఒకవేళ ఎంత శ్రమ వచ్చినా ప్రభు మందిరానికి వచ్చి ఒక నిమిషం మోకరించి, పాస్టర్ గారు ఇదిగో నా పరిస్థితి ఎట్లుంది, నేను ఇప్పుడు ప్రార్థనకి రాలేను, ఇదో నా కొడుకు కాలు ఇరిగింది, హాస్పిటల్ పోతున్నాను. అప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. నువ్వు నీ ఇష్టానుసారంగా రెడీ అయింటావు, బైబిల్ పట్టుకుంటావు, అన్నీ చేస్తావు. తీరా లాస్ట్కి ప్రార్థన పోయేటప్పుడు నీ కొడుకు కాలు ఇరిగింది అనుకో, చర్చికి పోగానే ఎక్కడికి పోతాం మనం? ఆటోమేటిక్గా హాస్పిటల్ పోతాం. హాస్పిటల్ పోయినాక ఇంకేం చేస్తాం? కాడ దేవుడు గుర్తొస్తాడా మనకు? ఏమో దేవుడు గుర్తొస్తాడా? డాక్టర్ని ఏమంటాం? సార్ నువ్వే సార్ దేవుడివి ఇంకా నాకు, అవునా కాదమ్మా? డాక్టర్ని ఏమంటాం మనము? సార్ ఇంకా నువ్వే సార్ దేవునివి, నువ్వే నాకు సాయం చేయాలి సార్, నా బిడ్డ సార్ బతికి సార్ అంటే నువ్వు రెడీ అయినావు, బైబిల్ పెట్టుకున్నావు, అన్నీ చేసినావు. కానీ నీకు ఇప్పుడు దేవుడు ఎవరైనారు? ఒక మనిషి అయినాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది చేసే తప్పు అదే. మందిరాలకు వస్తారు, బాగుపడతారు, మేలులు పొందుతారు, ఆరోగ్యం పొందుకుంటారు, శక్తిని పొందుతారు, అన్నీ పొందుతారు. కానీ మహిమ ఎవరికి ఇస్తున్నారంటే మనుషునికి ఇస్తున్నారు. అదిగో ఆయనే నాకు సహాయం చేసింది, నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు 1,00,000 రూపాయలు డబ్బు ఇచ్చాడు. వాస్తవమా కాదా? ఇదిగో ఈమె తన గాజులు అమ్మి నాకు ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసింది, ఈమె లేకపోతే నేను లేను. ఎవరికి ఇస్తున్నాం మన మహిమ? మనుషులకు ఇస్తున్నాం. నిన్ను రక్షించి నిన్ను కాచి కాపాడుతూ అన్ని వేళల్లో అన్ని సమయాలలో దేవునికి ఎంత ప్రేమ చూపించినా నువ్వు నీ ఘనత ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు ఘనత? మనుషులకు ఇస్తున్నావు. మనుషులను ఆశ్రయించొద్దు, మనుషులకు ఘనతనివ్వద్దు. మనుషులు నీకు ఏది చేయరు. కానీ సాక్షాత్తం యేసు ప్రభు నీ కోసము ఎన్ని దినాలు కష్టపడ్డాడమ్మా? 6 దినాలు కష్టపడ్డాడు. అవునా కదా? నువ్వు బ్రతికుండాలని, నీకు సమస్తం దేవుడు ఇవ్వాలని 6 రోజులు ప్రభు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టిని సృజించినాడు. ఈరోజు ఈ సృష్టి లేనిదే నువ్వు బతకగలుగుతావా? ఏమ్మా? ఒకవేళ సరే నువ్వు నీ తల్లి గడుపులో పుట్టినావు అనుకుందాంలే, ఊరికే పుడితే సరిపోతుందా? భూమి కావద్దు, ఆకాశం కావద్దు, గాలి కావద్దు, చెట్టు కావద్దు, పుట్ట కావద్దు, ఎన్ని కావద్దా? మనకు తిండి కావద్దా? మరి ఇంత చేసిన దేవునికి మనం ఏమనుకుంటామంటే చర్చికి పోయినాము, కానికేసినాము, వచ్చినాము, ఇదే అయిపోయింది, ఇదే అయిపోయింది. ఈరోజు ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు సన్నిధికి వచ్చా ప్రార్థన చేయి. ప్రభువా నన్ను దుష్టుల చేతిలో నుంచి నన్ను విడిపించు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏమని ప్రార్థన చేస్తావంటే, యేసయ్యా నాలో ఉన్న దుష్టుని ఏం చేయాలా? తీసేయి. నా చుట్టుపక్కల ఉన్న దుష్టుని తీసేయి. ప్రతి వ్యాధి బాధ రోగం నుంచి తీసేయి. నాకు విడుదలి, నాకు రక్షణి, నాకు బలముని అని ఎక్కడ ప్రార్థన చేయాలా? నువ్వు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటాడు, బలత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడము. బలత్కారులు అంటే ఎవరు? మిమ్మల్ని సతాయించే వాళ్ళు అనుకోండి. ఉదాహరణకి మిమ్మల్ని ఏడిపించేవారు, మిమ్మల్ని అవమానపరిచేవారు. ఉదాహరణకి నీ భర్త అనుకోండి. నీ భర్త పచ్చి తాగుపోతాడు, కోపం వస్తే లెక్క చేయడు, సిగరెట్లతో కాలుస్తూ ఉన్నాడు అనుకో, లేదంటే మందు తాగి నేను కొడుతున్నాడు అనుకో, లేదంటే నీ భార్య నీ భర్త మాట వినుకోకుండా నీ భార్య విచ్చలవిడిగా ఉందనుకో. ఒకవేళ వీళ్ళందరూ దేని కిందకు వస్తారంటే బలత్కారుల కిందకి వస్తారు. మనల్ని ఎవరైతే సంతోషం లేకుండా, సమాధానం లేకుండా మనల్ని ఎవరైతే బాధ పెడతారో వారు ఎవరు? బలత్కారులు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, బలత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడము. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా, వినండి. ఒక యవనస్తుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. బాగా వినాలి. ఒక యవనస్తుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఆ అమ్మాయిని ప్రేమించుకున్నాక ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని, మామ చాలా మంచిదిమ్మా, మా మామ నీకు బాగా లోపడుతుందమ్మా, అమ్మ ఇంట్లో అన్ని పనులు చేస్తుందమ్మా, చాలా ఒదిగి ఉంటుందమ్మా, చాలా మంచిదమ్మా అని చెప్పి కొడుకు అమ్మ నన్ను ఒప్పించుకొని ప్రేమించిన అమ్మాయిని ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుంటాడు. రేపు తరం అయితే ఖచ్చితంగా అన్ని ప్రేమ వివాహాలే. ఇప్పుడే ప్రేమ వివాహాలు అన్నీ జరిగిపోతున్నాయి కదా. రేపు తరం ఇంకా అన్ని ప్రేమ వివాహాలే. ఇంకా ఎక్కడ ఇవి ఉండవు, అరేంజ్ మ్యారేజ్లు ఉండవు. ఇంకా ఓమా నేను ఏదో వాడిని ప్రేమించినా నాకు వాడే కావాలి, అయిపోయి మనం సచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే వచ్చే తరం. హల్లెలూయా. కానీ ఇక్కడ యవనస్తుడు ఒక మంచి అమ్మాయిని ప్రేమించుకున్నాడు, అన్నీ చెప్పాడు, బాగానే ఉంది. పెళ్ళయింది, ఇంటికి వచ్చింది. ఒక 6 నెలలు తల్లిదండ్రులకు బాగా అత్త మామను బాగా ప్రేమించింది, సన్మానించింది. 7వ నెల రాగానే తన విశ్వరూపాన్ని బయటపెట్టింది. తనకున్నటువంటి సమస్యలు, తనకున్నటువంటి వేదన అన్నీ కూడా ఒక్కొక్కటి భర్తకు చెప్తుంది. ఏమని? ఇంట్లో గింజలు నేనే గడగలనా? ఏం మీ అమ్మ లేదు? ఏం రోజు నేనే ఊడ్చాలనా? మీ అమ్మ ఊడ్చుకోలేదు? నేను లేనప్పుడు మీ అమ్మ ఏం చేస్తానింది? అప్పుడు మీ అమ్మ అన్నీ చేసుకుంటానింది. అంటే నేను మీ ఇంటికి పని మనిషినా అని ఈ కోడలు రోజు రోజుకి తన విశ్వరూపము బయట పెడుతుంది. అప్పుడు ఈ కొడుకు అమ్మ పోయి కొడుకుతా అంటుంది, ఒరే కొడుక, మంచి కోడలు అంటివి కదరా, బాగా చూసుకుంటుంది కదరా, మేము ముసలోళ్ళంరా, ఏంద్రా నేను ఒకప్పుడు ఇల్లు ఎంత బాగా పెట్టుకుంటాను నువ్వే చూసంటివి కదరా, ఇప్పుడు ఏంద్రా నీ భార్య వచ్చి ఇల్లు ఇంత గలీజ్గా పెడుతుంది, చూస్తూ నాకు ఉండబుద్ధి కాలేరా కొడుక, ప్లీజ్ రా నీ భార్యకి నచ్చ చెప్పుకోరు, ఏదో ఒకటి చెప్పురా అని ఈ తల్లి కొడుకుకు పోయి తన బాధ అంతా చెప్పుకుంది. ఎందుకు? కష్టపడి కట్టుకుని ఇల్లు కదా. ఏ తల్లికైనా ఏముంటుంది? ఇంటి మీద ఆశ ఉంటుంది. కాబట్టి ఈ కోడలేమో పట్టించుకోవడంలా ఇంటిని. అట్లా పోయి కొడుకు దగ్గర పోయి తన బాధని, అప్పుడు కొడుకు అంటున్నాడు, అమ్మా నేను కూడా చాలా అనుభవిస్తున్నానమ్మా, నన్ను మోసం చేసిందమ్మా, నన్ను మోసం చేసి మన ఆస్తి కోసం మన అంతస్తుల కోసం మన మధ్యలోకి వచ్చిందమ్మా. ఇక్కడ ఉన్నవంతా కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు లేని వాళ్ళకి వీళ్ళకి అంత దోచి పెడతా ఉందమ్మా. నేను ఏదో నువ్వు చెప్పిన మాటిని, నువ్వు చెప్పిన సంబంధం చేసుకునింటే బాగుండు, అనవసరంగా నేను నా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నానమ్మా, ఈరోజు నీ తప్పు అయిపోయింది, ఇంకేం చేయలేమమ్మా, ఎట్టగొట్టు నువ్వే ఓర్చుకోవమ్మా పెద్దదానివి అని వాళ్ళ అమ్మకి చెప్పుకుంటున్నాడు. అందుకే ఈ భక్తుడు ఈ వచనం రాశాడు. ఏమని? బలాత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను ఏం చేయమన్నాడు? విడిపించమన్నాడు, కాపాడమన్నాడు. హల్లెలూయా. అంటే అప్పుడు నువ్వేం చేయాలా? ఒక పెళ్లి చేసుకోవాలంటే ఒక సర్టెన్ టైం ఉంటుంది, దానికి ప్రార్థన చేయాలి, దానికి కనిపెట్టుకోవాలా. మంచి వరుడు దేవుడు ఇస్తాడు, మంచి వధువును దేవుడు ఇస్తాడు, మంచి పిల్లలు దేవుడు ఇస్తాడు. తొందరపడద్దు ప్రతిదానికి. 7 సంవత్సరాలు ఏందన్నా మాకు పిల్లలు పుట్టక, అందుకని పోయి ఇంజక్షన్ వేసుకొని టెస్ట్ బేబీ కన్నామన్నా మేము. ఆ టెస్ట్ బేబీకి ఆరోగ్యం లేదన్నా, సక్రమంగా ప్రార్థన చేయండి అన్న. అంటే 7 సంవత్సరాలు ఏం పట్టుకోలేకపోయినారు వాళ్ళు? ఓపిక పట్టుకోలేకపోయినారు. మరి అబ్రహాముకు శారాకి ఎన్ని సంవత్సరాల్లో దేవుడు గర్భఫలం ఇచ్చినాడు? 90+. 90 ఏళ్ళకు పైగా ఆమెకేమొచ్చింది? గర్భఫలం వచ్చింది. 90 ఏళ్ళు పై మాట. అంత ముస్లాంకు దేవుడు ఏమిచ్చినాడు? గర్భఫలం ఇచ్చినాడు. గర్భఫలము దేవుడు ఇయ్యాలనుకుంటే ఇస్తాడు, కానీ నువ్వు ఈ తొందరపాటు చెయ్యొద్దు. ప్రభు సన్నిధికి రా, ప్రభు సన్నిధిలో కూర్చో. ప్రతి దాని నుంచి దేవుని ఏం చేస్తాడు? కాపాడుతాడు. లోకము నిన్ను కాపాడలేదు, లోకంలో ఉన్న మనుషులు నిన్ను కాపాడలేరు. లోకంలో ఉన్న మనుషులు ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ లాంటిది జీవితం. ఈ లోకంలో మనుషులు ఎప్పటికి కూడా నీతో పాటి రారు. ప్రభు ఒక్కడే యుగ యుగాలు తరతరాలు ఆయన నీ కుటుంబం మీద, నీ మీద ఆయన రెక్కలు చాచి నిన్ను కాపాడుతాడు. ఒకవేళ నీ భర్త లేకపోయి ఉండొచ్చు, నీ భార్య లేకపోయి ఉండొచ్చు, నువ్వు ఒంటరి దానిపై ఉండొచ్చు, కానీ ఒంటరి వాడిని దేవుడు 1000 మందితో పోల్చాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నా చుట్టూ చాలా మంది ఉన్నారు, నన్ను సతాయించే వాళ్ళు, హింసించే వాళ్ళు, హేళనగా మాట్లాడేవారు, తిట్టేవారు, దూషించేవారు, వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. హల్లెలూయా. వారి చేతిలో నేను పడకూడదు. ఇప్పుడు ఉదాహరణకి కాలేజీలు, ఈ ఇంజనీరింగ్ కాలేజీలు పిల్లలు చేరుతారు, ఫస్ట్ ఇయర్ చేరుతారు. చేరగానే వీళ్ళని ఏం చేస్తారంటే సీనియర్లు ర్యాగింగ్ చేస్తారు. ఏం చేస్తారు? ర్యాగింగ్ చేస్తారు సీనియర్లు జూనియర్లని. అప్పుడు ఈ జూనియర్లు ఏమని ప్రార్థన చేసుకోవాలా? ప్రభువా మమ్మలను బలాత్కారము చేయి వారి చేతులను పడకుండా కాపాడు. సరిపోయిందా ఈ వచనం అన్నిటికీ?
అంటే నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి చేతిలో పడుకోకుండా నన్ను కాపాడు. కాపాడేవాడు ఎవడు? దేవుడే. హల్లెలూయా. అన్ని వేళలో తిండి ఉన్నా లేకపోయినా, నీడ ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, అన్ని వేళల్లో ప్రభు నీకు చాలిన వాడిగా ఉన్నాడు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. నీకు విరోధంగా, అరే ఏందిరా కోడలు యాడని అత్త మాట వినాలి కదా, ఏంద్రి ఎప్పుడు తన మాట నేను వినడం ఏంది? ఈ అత్త కోడల మధ్యలో సమస్యలు వచ్చేది ఇదే. ఏం సమస్యలు అంటే నా మాట విన్నదే, నా మాట విన్నదే. వాస్తవం కాదమ్మా? ఈ అత్త కోడల మధ్యలో వచ్చే సమస్యలు ఏంటంటే నా మాట వినలేదే, నా మాట వినలేదే, నేను చెప్పింది చేయదే, నచ్చినట్టు ఆమె బతుకుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, నీ మాట అందరూ వినాలంటే నువ్వు ఎవరి మాట వినాలా? ఫస్ట్ దేవుని మాట విను. దేవుని మాట వింటే మనుషులు నీ మాటను లెక్క పెడతారు. హల్లెలూయా. మనుషులు నీ మాటను వింటారు, నీ మాటను ఆలకిస్తారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీతిగా, యథార్థంగా, నీతిని అనుసరిస్తూ సత్యమును కనపరుస్తావో అప్పుడు ప్రతి మనుష్యుడు కూడా నీ దగ్గరకు వస్తాడు. అయ్యా, ఆ రోజు నేను తెలియకేదా అన్నానే, నన్ను క్షమించయ్యా. ఎంత మంచివాడవు, ఎంత ప్రార్థన చేస్తున్నావు నువ్వు, మా కోసం ప్రార్థన చేయి పాస్టర్ గారు, మా కోసం ప్రార్థన చేయమ్మా అని నీ చుట్టూ ఎవరైతే నీ త్రోసివేశారో, ఎవరైతే నీ కించపరిచారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? నీ చుట్టూ నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపిస్తాడా? నడిపిలేడు ఆయన? చేయగలుగుతాడా? చేయలేడు ఆయన? ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఆయనను చాలామంది అనుకుంటారు, హేళన చేస్తారు. కానీ ఆయన హేళనలు ఎప్పుడు ఏం చేశాడు? తుడుచుకొని పోయినాడు. ఆయన ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించేవాడే, కొట్టేవాడు తిరిగి కానే కాదు. నువ్వు ఆయనని దూషించినా ఆయన పడేవాడే. చాలామంది చూడండి, ఎవరైనా కొడుకు తెచ్చిపోయినప్పుడు, భార్య తెచ్చిపోయినప్పుడు, భర్త తెచ్చిపోయినప్పుడు దేవుణ్ణి ఎట్లా తిడతారో కదా, పచ్చి బూతులు తిడతారు దేవుణ్ణి. ఉండవా నువ్వు, అట్టనా ఇట్టనా అని నోటికొచ్చిన బూతులని ఎవరిని తిడతారు? సాక్షాత్తం దేవుణ్ణి తిడతారు. మరి దేవుడిని కుటుంబాన్ని వదిలేసినాడా? నువ్వు తిట్టినా చేసినా దేవుడు వదిలేసినాడా? వదిలేలా. ఆయన కృప నిరంతరము ఉండును. హల్లెలూయా. ఆయన కృప నిరంతరం ఉండును. అందుకే దావీదు తెలుసుకున్నాడు దేవుని కృప గురించి. అందుకే దేవుని పాదాల దగ్గరే ఉన్నాడు ఈ దావీదు. తప్పులు చేశాడు, దావీదు కూడా తప్పులు చేశాడు, కానీ సరి చేసుకొని ప్రభు దగ్గర నిలబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా ఎంత భక్తుడువైనా, ఎంత దేవుని బిడ్డవైనా తప్పులు నీలో ఉంటాయి, సహజమే. కానీ తప్పులు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలా. హల్లెలూయా. ప్రతి తప్పుని సరి చేసుకోండి. మీలో ఏవైతే ప్రభు వ్యతిరేకంగా మీలో ఉన్నాయో ప్రతి వాటిని మీరు సరి చేసుకోండి. సరి చేసుకుంటే దేవుని రాజ్యంలో మనం అందరం కూడా కలుసుకుంటాం. ఇప్పుడు ఎచ్చటి వారమో ఎక్కటి వారమో మీరు ప్రేమించి దేవుని సన్నిధికి, ఉదాహరణకి తాళమపురం నుంచి, తిప్పిరెడ్డిపల్లి నుంచి, రాజుపాలెం నుంచి అందరూ వస్తా ఉన్నారు అనుకోండి. ఎందుకు వచ్చారు వీడికి? ఇది ఎవరి సన్నిధి? ఎవరి సన్నిధి ఇది? కళ్యాణ్ బాబుదా? ఇది ఎవరి సన్నిధి? ఇది దేవుని సన్నిధి. ఇది ఇక్కడ అందరూ ప్రతి కులాలు కలుస్తారు ఇక్కడ, అవునా కదా? ప్రతి మతము కలుస్తారు, ప్రతి రంగు ఇక్కడ కలుస్తారు. నల్లోడు కలుస్తాడు, తెల్లడామ కలుస్తాడు, అందరు కలుసుకుంటారు ఇక్కడ. దేవునికి ఏమైనా భేదం ఉందా? దేవునికి ఏ భేదము లేదు. ఆయన నిన్ను ఎప్పటికీ కూడా ఒకటే కాపాడాలా, కాపాడాలా, కాపాడాలా. ఆయన ఆశ ఒక్కటే, అన్ని వేళలో నిన్ను నేను కాపాడాలి. ఈరోజు కాపాడే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈయన నిర్జీవమైన వాడు కాదు, చచ్చిపోయినవాడు కాదు, రాయి కాదు, రప్ప కాదు. ఈయన పిలిస్తే పలికేవాడు. హల్లెలూయా. ఈయన మాట్లాడితే మాట్లాడేవాడు. మాట్లాడుతున్నావా? ఏదైనా ఆరాధన చేసేటప్పుడు అమ్మా యేసయ్య స్వరం మీకు వినపడుతుంది, మాట్లాడండి అమ్మా అంటే మాట్లాడేవా యేసయ్యతో? ఆయన మాటలు విన్నాయా? నీకు వినపడ్డాయా చెవికి? ఎప్పుడైతే బాగా వినండి, దేవుని ఆత్మ నీతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు దేవునిలో ఏమైపోవాలా? లీనమైపోవాలా. హల్లెలూయా. ఏమైపోవాలా? నువ్వు దేవునిలో లీనమైపోవాలా. వేరే ఆలోచన రాకూడదు.
వేరే ఆలోచన రాకూడదు. ఎప్పుడు ప్రార్థన అయిపోతుందో, ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలా, ఆటోలు ఉంటాయో ఉండవో, బస్సులు ఉంటాయో ఉండవో, గ్యాస్ ఆఫ్ చేసినా లేదో, బంధువులు వస్తారే, ఇవన్నీ ఆడొస్తాయి మనకి. ఎప్పుడు గుర్తొస్తాయి మనకు? ప్రార్థన చేసేటప్పుడే గుర్తొచ్చాయి. ఉత్తప్పుడు గుర్తురావు. ఉత్తప్పుడు నవ్వుకుంటే, ఇప్పుడు బాగా నవ్వుకుంటే ఎంత బాగా వాక్యం వింటాను, అప్పుడేం గుర్తురావు. సైలెంట్గా ఉంటాం చూసినావా, అప్పుడు సైతాన్ గాడు ఒక్కొక్కటి నీ షోలో ఊదుతుంటాడు. గ్యాస్ ఆఫ్ చేసినావా లేదు ఇంటికాడ అంటే, నీ ఇంటికి భర్తకి ఫోన్ ప్రార్థనలోనే, ఏవో నేను గ్యాస్ ఆఫ్ చేయలే అంటే గ్యాస్ ఆఫ్ చేయి. ఎక్కడ గుర్తు వస్తాయి నీకు ఇవన్నీ? ప్రార్థనలోనే. పిల్లలు అప్పుడే ఏడుస్తాడు ప్రార్థనలో ఉన్నప్పుడే అని. వాడు ఏడుచ్చని ఇంకా మనం ప్రార్థన అంతా ఏమైపోయింటుంది, ఉసిపెట్టాక ప్రార్థన అంతా పోతుంది. నేను చెప్పేది అదే, సైతాన్ గాడు నీకు ఏది ఇష్టమో దాన్నే వాడుకుంటాడు, నిన్ను దేవుడి నుంచి దూరం చేయాలని ఆశపడతాడు. కాబట్టి నీకు ఏది ఇష్టమో అది ప్రభుకి ఇచ్చేయి. దుష్టుల నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. బలాత్కారుల చేతిలో పడుకుని నిన్ను ఆయన కాపాడుతాడు. నీతిని అనుసరించేలాగా చేస్తాడు. సత్యములో జీవించేలాగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు కదా, పౌలు అంటాడు ఒకటే ఒక మాట, ఏమంటాడంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం. హల్లెలూయా. పౌలు అన్న మాట ఇదే, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం. ఈరోజు చాలామంది చావుకు భయపడతారు, అవునా కాదమ్మా? ఎప్పుడెప్పుడు చచ్చిపోతామో, ఓయమ్మ కరెంటు వైర్లు నేను ఏళ్ళు పెట్టినైనా షాక్ కొడితే, ఓయమ్మ గ్యాస్ నేను వెలిగినైనా పొరపడిన గ్యాస్ పేలితే, ఓయమ్మ నేను పై గోడ మీదకి ఎక్కైనా పైనుంచి కింద పడితే, అంటే ఏం వీళ్ళకి ఏం ఆశ ఉంది? ప్రాణం అంటే ఆశ, బతకాలని ఆశ. ఈరోజు ప్రతి మానవునికి ఏముంది? ఖచ్చితంగా మరణం ఉంది, అవునా కాదమ్మా? నువ్వు ఇంట్లో ముడుక్కొని ఒక మూలను ఉన్నా కూడా ఏమొస్తుంది నీకు? మరణం వస్తుంది. ఏ క్షణమున ప్రభు నిన్ను పిలుచుకుంటాడో ఆ క్షణమున ఒక్క నిమిషం నీ లోకంలో బ్రతకవు. ప్రభు నిన్ను పిలుచుకున్నాడంటే ఇంకా మరుసటి క్షణం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావుగా? ఎక్కడికి వెళ్ళిపోతావుగా? దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలము ప్రభుకి నమ్మదగిన వాడిగా ఉండు. ఎట్లుండాలా? దేవునికి నమ్మదగిన వాడిగా ఉండాలా. హల్లెలూయా. నాతో చెప్పండి, నేను దేవునితో నమ్మకమైన బిడ్డగా ఉంటాను. హల్లెలూయా. నమ్మకమైన వాడిగా ఉండు. దేవుడు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ మీద ప్రేమ చూపించినా చూపించకపోయినా, దేవుని పక్షమున మేలులు ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసినా చేయకపోయినా, ప్రభువా నేను నీకు నమ్మకమైనగా ఉంటాను. హల్లెలూయా. నేను చెప్పింది మీకు బాగా అర్థమైందా? అన్నీ ఉన్నప్పుడు నమ్మకం కాదు, ఏమీ లేనప్పుడు కూడా ఎట్లా ఉండాలా? నమ్మకమైన వాడిగా ఉండాలి. కొంచెముల నమ్మకం ఉన్నవాడు, దేవుడు ఏమన్నాడు? కొంచెముల నమ్మకంగా ఉండు. కొంచెమే, ఆ కొంచెమే నేను ఎక్కడికి తీసుకొని పోతుంది? పరలోకానికి తీసుకొని పోతుంది. ఏమవుతుందిలే, ఏమమ్మా ఈ చిన్న తప్పే కదూ, ఈ చిన్న పాపమే కదూ, ఏమవుతుందిలే చేద్దాంలే, చిన్నదిలే ఎవరికి తెలుస్తుంది ఇది? అక్క ఎవరు చెప్పాక నీ మనసులో నా మనసులో ఉండాలి ఇది అని చిన్న పాపం మనం చేస్తాము. ఆ చిన్న పాపం మనల్ని ఏం చేస్తుంది? ఆ చిన్న పాపం మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే భక్తుడు అంటాడు కదా, ఒక భక్తుడు, సూది బెద్దంలో దూరాలంట క్రైస్తవుడు. దేంట్లో దూరాలంట? సూది దాంట్లో. సూదికి దారం ఎక్కిలేం మనం, సక్రమంగా కలుగు అంటకుంటే దారం ఎక్కిలేం. కానీ ఆ భక్తుడు ఏమంటున్నాడు? దాంట్లో దూరిపోయే శక్తి ఉండాలా. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్న వాడైతే చేయగలన పని. ఉత్తుత భక్తులను చేయలేరు, వేషధారణ క్రైస్తవులు చేయలేరు, ఎగుతాలు చేస్తారు. ఏంది ఇంత చిన్న సందులో మేము పోవాలనా? కానీ దేవుడు అంటాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే, వారే దేవుని రాజ్యానికి వారసులు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే సన్నదారైనా, కంపదారైనా, ముళ్ళులైనా, తార్ రోడ్డైనా అన్నీ అనుభవించు. కష్టం వచ్చినప్పుడు యేసయ్యా నువ్వు ఉన్నావా అని ఆయన తిట్టేది, లాభాలను వచ్చినాక దేవుని దగ్గరకు వచ్చాక 10 కానికేసి నన్ను క్షమించేసయ్యా అని అడిగేది. ఏంది బుద్ధి? ఏమని చెప్పేది వాస్తవం కాదా? కష్టం వచ్చినప్పుడేమో యేసయ్యని తిట్టేదే, తగ్గేదేలే యేసయ్యని తిట్టడమే. లాభాలన్నీ వచ్చినప్పుడేమో
దేవుని కాడికి వచ్చి ఒక 10 కానికేసి, ఏసయ్యా అదా పొద్దు తెలుసో తెలియక నేను తిట్టినలే, నన్ను క్షమించేసయ్యా. ఈరోజు మానవుడు చేసే తప్పు ఇదే. కష్టంలో నీకు వచ్చినాయంటే ఒకటే ఆలోచన చేయి, దేవుడు అంట నువ్వు కష్టం ఎంత మోయగలుగుతావో అంత కష్టం నీ మీద పెడతాడంట. అర్థమైంది నేను చెప్పేది? నువ్వు ఎంత మొయ్యగలుగుతావో అంతే పెడతాడు దేవుడు నీకు, అంతకంటే ఎక్కువ పెట్టాడు. నువ్వు బాధపడితే కన్నీళ్ళు గారుస్తూ ఉంటే ఎక్కిలించుకుని నవ్వుకుంటే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. సావురాను పెట్టినలే నీకు శిక్ష, సావురాను అన్నాడు దేవుడు. అంటాడా దేవుడు అట్లా? అట్లా అనేది ఎవరు? సైతాన్ గాడు అంటాడట. ఉదాహరణకి దేవుడు నీకు ఒక చిన్న కష్టం పెట్టినాడు అనుకో, ఉదాహరణకి నీకు ఒక 10,000 అప్పు ఉంది అనుకోండి. ఉదాహరణకి ఎంత? ఒక 10,000 అప్పు ఉంది అనుకోండి. ప్రభు సన్నిధికి వచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, యేసయ్యా నాకు 10,000 అప్పు ఉందయ్యా, నాకు నువ్వే ఉన్నావు, నాకు ఎవరు అప్పు ఇవ్వడంలో నాకు చాలా ఇబ్బందులు ఉన్నాను యేసయ్యా, నాకు సహాయం చేయేసయ్యా అని ఒక 10,000 ప్రభు సన్నిధిని అడిగినావు. ఇంటికి పోయినావు, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. ఇంటి దగ్గరికి అప్పున్నాడు వచ్చినాడు, వచ్చి అల్లరి చేసినాడు అంతా. ఏమరా 10,000 ఇస్తా అన్నవే ఇంకా ఈలేదే, ఈరా నువ్వు తొందరగా అని ఈయన ఆ అప్పు తీసుకున్న దగ్గర అరుస్తూ ఉన్నాడు గట్టిగా. అప్పుడు పక్కింటి ఆమె వచ్చి, ఏమయ్యా ఎందుకు అంత అరుస్తున్నావు, ఎంత నీకు బాకీ అంటే 10,000 అమ్మా. అయితే 10,000కి అంత అరుస్తావు నువ్వు, ఇదిగో తీసుకోమ్మా 10,000 అని ఆమె దగ్గర అంటే 10,000 తెచ్చి ఈమెకి ఇచ్చింది అనుకోండి ఉదాహరణకి. అప్పుడు ఈమె ఎవరికి కృతజ్ఞత చెప్పాలా? ఎవరికి చెప్పాలి ఏమో కృతజ్ఞత? ఆ పక్కింటి 10,000 ఇచ్చినాముగా ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పాలా. కానీ మనమేం చేస్తాము, నువ్వు నాకు సాయం చేసినావు, ఇంకొక 2 రూపాయలు వడ్డీ వేసి 4 రూపాయలు వడ్డీ ఇచ్చలేక నీకు అంటే ఆమె మధ్యలో మనకు చిన్నతనం కాకూడదని ఇంకొక 2 రూపాయలు ఎక్కువ వడ్డీ చెప్తాం. నువ్వు ఇచ్చిన దానికి నేను డబల్ ఇస్తా, నీకు నాకు సాయం చేసినావు, నీ మేలు మర్చిపోను నేను అని అంటాము. ఇంకా చర్చికి రాము. ఎందుకు? నేను ప్రార్థన చేసింటే దేవుడు నాకేమని ఇచ్చినాడా? మా పక్కింటాము ఎట్టో నాకు దేవత మాదిరి వచ్చి నాకు సాయం చేసింది, ఈమె నాకు దేవత, ఈమె నాకు దేవుడు. ఈరోజు ప్రేమైన దేవుని వల్ల ప్రభు అన్ని వేళలలో అన్ని సమయాలలో నీ పక్కింటలో వాడుకుంటాడు, ఎదురింటలో వాడుకుంటాడు. ఆయన సహాయము చేయాలనుకుంటే ఎవరో రూపంలో దేవునికి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎదురు చూడు. ఏం చేయాలా? ఎదురు చూడు, ఓర్పు పెట్టుకో, కనిపెట్టుకోనుండు, ప్రార్థన పూర్వకంగా ఉండు. అనారోగ్యం ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, ప్రభు సన్నిధిని త్రోసేయద్దు, ప్రభు సన్నిధిని పక్కన పెట్టద్దు. ఈరోజు అదే చెప్పేది, ప్రతి దాంట్లో నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. దేవుడేమో మనకు అన్నీ ఇవ్వాలనే, కానీ మనం ఏం చేస్తామంటే ఎలుకేం చేస్తుంది? ఎలుక ఇంట్లో ఒకవేళ అంత టమాటా పండు పెట్టామనుకో, ఎలకొచ్చి కొంచెమే కొరుక్కొని తీసుకొని పోతుంది అంతే. టమాటా అంతా తీసుకొని పోతుందా? పోదు. మనం కూడా అంతే. దేవుడు ఇన్ని మేలులు చేస్తే మనం ఎలుక మాదిరి రోంత కొరకొచ్చుకుంటాం అంతే. ఆ రోంత కొరుకునే సంబడం ఇంకా ముడిసిపోతుంటాం. ఆ రోంత దానికే దేవుడేమో ఇంత ఇస్తారని నీకు అంటాడు దేవుడు. దేవునికి పట్టజాలంతా విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తా అంటాడు దేవుడు. ఎంతంట? పట్టజాలంత ఇస్తాడంట దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే కొంచెం గిరికొని కొంచెం తెచ్చుకుంటాము, ఆ కొంచెమే వాయమ్మ. ఈరోజు ప్రభు దగ్గర నమ్మకంగా ఉండు. ప్రభు ఇచ్చేదంతా తీసుకొని చర్చి మానుకొని ఇంట్లో పడుకొని ఉండకండి. మీరు చెప్తే నమ్మరు. కరోనా ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు, రెండో కరోనా వచ్చినప్పుడు నాకు ఎవరైతే ఫోన్లు చేసి, పాస్టర్ అయ్యా మాకు ఆరోగ్యం బాగాలేదు, మేము కరోనాతో ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, మాకు తినడం కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే, నేను మా కడపలో అయితే కనుక కొంతమందికి డైరెక్ట్ ఇంటికే పోయినా. ఎందుకు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకి ఏ వ్యాధి బాధ రాదు. దేవుడు మన పక్షాన ఉంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే, పోయినా ప్రతి ఒక్కరింట్లో కాళ్ళు మోపినా ప్రార్థన చేసిన వాళ్ళు అన్నమాట, అయ్యా మనిషి నా కడుపును పుట్టిన వాళ్ళు నా దగ్గర రాలేదయ్యా, అయ్యా నా కడుపును పుట్టిన వాళ్ళే మా నీ కరోనా వచ్చింది మేము రామమ్మ అని దూరం ఉన్నారయ్యా, నువ్వు వచ్చినావే మా ఇంటికి, ఇదేనయ్యా దేవుని ప్రేమ అని నేను చెప్పిన. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం, కష్టాలున్న వారిని లేవనెత్తగలుగుతాం. దేవుని ప్రేమ నీలో ఉంటే కష్టాన్ని నువ్వేం చేస్తావు? పంచుకుంటావు. చేయగలిస్తే ఏమొస్తుంది? చప్పట్లు వస్తాయి, వందనాలు వస్తాయి. చేయగలిస్తే బంధాలు పెరుగుతాయి, సహవాసాలు పెరుగుతాయి.
ఐక్యత పెరుగుతుంది. అదే ఒకవేళ చేయి విడిపోతే ఏమైపోతుంది? ఎడబాటు, దూరం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, సంఘంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరి కష్టం వచ్చినా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి చేయి ఏం కావాలా? కలుసుకోవాలా. హల్లెలూయా. ప్రతి ఒక్కరి చేయి కలవాలా. అదో ఆమె రెగ్యులర్గా ప్రార్థనకు వస్తుంటుంది. పాపం సాగు బతుకుల మంచం మీద ఉంది, పాస్టర్ అయ్యా ప్రార్థన చేయి అంటే నువ్వేం చేస్తావు? నేను ప్రార్థన చేస్తాలే, నువ్వేం చేస్తావు? ఊరికే చూసి వచ్చి నాకు చెప్పడమేనా? ఏం చేయాలి నువ్వు? వాడికి చూసి వచ్చినప్పుడు ఆమె కాడికి పోయి రెండుసేపు ఆమెతో కూర్చొని, ఏమమ్మా నీ సమస్యను ఆలోచన చేసి, ఆమెకి ఏదైనా లేకపోతే ఒక 100 రూపాయలు 200 సహాయం చేసి, ఇదిగో తిను, బాగుండు, హాస్పిటల్కి పోతావు. నువ్వేం నీ బాధ్యత ఏంది? సహాయం చేయాలా. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు లేకుండా ఏం లేదు, అందరి దగ్గర ఏముంది? ఇప్పుడు డబ్బు ఉంది, ఎవరికి తగినంత వారి దగ్గర ఉంది. కానీ ప్రభు పరిచర్యకి మాత్రం వాడరు. హల్లెలూయా. ప్రభు పనికి వాడరు. వానికి పెడితే నాకేమొస్తుంది? ఆమెకు చేస్తే నాకేమొస్తుంది? ఇదే దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో నష్టాన్ని మనం ఎంచుకోవాలి. తన్ను తాను నష్టపరుచుకున్న వాడు దేవుని రాజ్యానికి ఏమవుతాడంట? వారసులు అవుతాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం నష్టపోవచ్చు. దేవుడు నష్టపోయినాడా లేదా? ఏమో బాగా వినండి. దేవుడు నష్టపోయినాడా లేదా? దేవుడు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో బతికినాడు చెప్పండి? యేసయ్య బతికింది కేవలం 33.5 సంవత్సరమే. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలే బతికింది. 900, 500, 1000 కాదు. వాక్యానుసారంగా నేను చెప్పేది, వాక్యంలో నేను చెప్పేది 33.5 సంవత్సరమే దేవుడు బతికింది. నేను అదే చెప్పేది. ఇప్పుడు సేవకులు కూడా బాగా వినండి. సేవకులు వాక్యం చెప్పడం, అందుకే మీకేం తెలియదు. పాపం యేసు ప్రభు సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరమే. ఎన్ని సంవత్సరాలు సేవ చేసింది? ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు ఈ లోకంలో? 3.5 సంవత్సరమే. హల్లెలూయా. 3.5 సంవత్సరంలోనే బాగా వినండి. ఇప్పుడు 3.5 సంవత్సరానికే యేసు ప్రభు పేరు తెలియనోడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా. యేసు ప్రభు అనే పేరు తెలియకుండా ఎవరన్నా ఉన్నారా? ఉన్నారమ్మా? ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరికి యేసు ప్రభు అనే పేరు తెలుసు. కానీ సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరమే. 3.5 సంవత్సరానికి ప్రపంచాన్ని కదిలించాడు ఆయన. హల్లెలూయా. ప్రపంచం ఆయన పాదాల దగ్గర పడింది. ఎందుకంటే ఈయన పుట్టుకలోనే కన్యక గర్భంలో ఆయన జన్మించినాడు. ఏ పాపముతో లేడు ఈయన. మోహము చూపు లేదు, పాపము లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేవు, మోసము లేదు, ఏ పాపము ఈయన దగ్గర లేదు. ఈ యేసు ప్రభు చేసిన సేవ 3.5 సంవత్సరమే. కానీ ఈరోజు నిన్ను నన్ను ఎక్కడ కూర్చోబెట్టుకునింది? దేవుని సన్నిధిలో. ఏమయ్యా నువ్వు యేసు ప్రభుని చూసినావా? నువ్వు చూసినావా యేసు ప్రభుని? నేను చూసినానేమన్నా? ఎవరిని చూడలే. 2022 సంవత్సరం క్రితమే ఆయన మరణించాడు. ఎన్ని సంవత్సరాల కిందట? 2022 సంవత్సరాల క్రితమే ఆయన మరణించాడు ఆయన. కానీ 2022 సంవత్సరం వరకు యేసు ప్రభుని ఏం చేస్తున్నాం? మనము పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం ఆయనను. ఎందుకు? ఆయన చేసిన త్యాగము గొప్పది. 3.5 సంవత్సరం సేవలో ఎంతమందికి మేలు చేశాడు ఆయన. నడుచుకుంటూ పోతే స్వస్థత, నిలబడుకుంటే వాక్యం, కూర్చుంటే మేలులు, ఆశ్చర్య కార్యాలు, దయ్యాలు పట్టినోళ్ళు బాగుపడతాడు, కుంటోడు లేస్తాడు, గుడ్డోడు చూపు వస్తుంది. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో ప్రతి ఒక్కరికి ఏమొచ్చినాయి? ఆశీర్వాదాలు, మేలులు వచ్చినాయి. అవునా కదా? ఇప్పుడు మరి మనం సేవిస్తున్న దేవుడు 2022 సంవత్సరం క్రితం ఉన్న దేవుడు. ఆయన అంటాడు, నేను యుగ యుగములను సజీవునే. హల్లెలూయా. దేవుడు సజీవమైన వాడు. ఆయనకు చావు లేదు. తరతరాలు, యుగ యుగాలు దేవుణ్ణి ఆరాధించాల్సిందే, గణపరచాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామములో ప్రార్థించాల్సిందే. హల్లెలూయా. ఎంత పెద్ద కులస్తుడైనా, ఎంత పెద్ద మతస్థుడైనా, ఎవరైనా సరే ఈ లోకము ముగించే లోపు యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకోవాల్సిందే. ఈ లోకములో తెలుసుకున్న సత్యం ఏంటంటే అదే, ఈ లోకానికి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే.
ఈయన సర్వంతర్యామి. 3.5 సంవత్సరం సేవ చేసినాడు, అంత ఇంత సేవ చేయలే. 3.5 సంవత్సరంలోనే రాజులు, యాజకులు, పేదవారు, ధనికులు, కుల, మత, జాతి, వర్ణ భేదం ఏమీ లేదు. కుష్టివాణి పోయి కరుచుకున్నాడు కదా. ఏమ్మా, కుష్టివ్యాధి చేతులు లడ్డు నిందనుకో, నువ్వు తీసుకొని తింటావా? ఏమ్మా, మరి ఆయన అంత ప్రేమగా కుష్టివాణ్ణి పట్టుకుంటాడు. ఇప్పుడు గుడ్డోడు కన్ను లేవనుకో, వాడిని చూడడానికి కూడా మనకి ఏం రాదు, మనసు రాదు. ఎందుకు? భయం. వానికి కళ్ళు లేకుండా వాని ఎట్ట చూడాలని. కానీ దేవుడు ఏం చేసినాడు? యేసయ్య చేతులే వాని కళ్ళ మీద పెట్టినాడు. అవునా కదా? వాడిని చూపు వచ్చేసి. రక్తస్రావం గల స్త్రీకి దేవుని చెంగు దాగగానే ఏమొచ్చింది? ఆమెకి స్వస్థత వచ్చింది. అంటే దేవుడి తల నుంచి అరికాల వరకు ఎవరున్నారు? ఎప్పుడు దేవుని శక్తి ఉంది. ఈరోజు ఆ శక్తి గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మరి ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడో తెలుసుకోకపోతే ఎట్లా? అందుకే ఆయన ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బతికినాడా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతికినాడు ఆయన ఈ లోకంలో? 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో బతికినాడు. హల్లెలూయా. బ్రతికాడు, మరణించాడు, తర్వాత ఏం చేశాడు? ఆయన తిరిగి లేచినాడు. లేచి 40 రోజులు ప్రతి ఒక్కరికి కనబడ్డాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడినాడు. ఇదిగో మీకోసం నేను వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను, మీరందరూ నా దగ్గరికి రాబోతున్నారని ప్రభు చెప్పినాడు. మూయబడిన సమాధులు తెరవబడతాయి దేవుని రాకడొచ్చినప్పుడు. తెలుసా మీకు? మూయబడిన సమాధులు ఏమవుతాయి? దేవుని రాకడొచ్చినప్పుడు తెరవబడతాయి. ప్రతి ఒక్కరూ లేస్తారు. లేచి తీర్పు దినాన ప్రభు దగ్గర నిలబడతారు. ప్రతి ఒక్కరి ఆత్మ ప్రభు యొద్ద నిలబడుతుంది. ప్రతి ఒక్కరి ఆత్మ ప్రభు తీర్పు దినాన మనం ఆయనకి ఏం చెప్పాలా? లెక్క చెప్పాలా. ఇప్పుడు ఉదాహరణకి నేను అప్పుడప్పుడు ఈ చిన్నపిల్లలు మా అన్న కొడుకుతో ఏదైనా తెప్పించుకుంటా. వానికి ఒక 10, 20, 30 వచ్చి ఎవరే పాల ప్యాకెట్ దాపు, 5 ఆపు, 5 ఆపు, గోపి దాపు, 5 ఆపు తెప్పించుకొని తింటాం. కానీ వచ్చినాక అడుగుతా, చిల్లరేదిరా? ఏమడుగుతా? చిల్లరేదిరా అంటే వాడు ఏం చేస్తాడు? ఇదిగో బాబాయ్, ఇదిగో చిల్లర ఇంత మిగిలింది, ఇదో 2 రూపాయలు 3 రూపాయలు ఇది పెట్టినా. ఎందుకు అంత కరెక్ట్గా నేను అడుగుతానంటే, ప్రభు దగ్గర కూడా మనము చిల్లర ఏరేసుకుంటున్నాం, చిల్లరంతా దాచిపెట్టుకొని నరకానికి పోతున్నాం. నేను చెప్పేది అర్థమవుతుందా? ప్రభుది ప్రభుకి ఇచ్చేయి. దశం భాగమైనా, కానుకలైనా, అర్పణలైనా, నువ్వు ముక్కుబలైనా ఏమైనా సరే ప్రభుకి ఏం ఇవ్వాలనుకున్నావో అవి ఇచ్చేయి. ప్రభు సొమ్ముని దొంగలించి బాగుపోయినోడు ఒక్కరు లేడు. ప్రభు సొమ్ముని అనుభవించి, ప్రభు సొమ్ముని తిని, ప్రభు సొమ్ముని అరగాయించుకునేవాడు ఒక్కడు లేడు. బాగుపోయినోడే లేడు. శాపాలతో నిండినటువంటి జీవితాలు ఉన్నాయి. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఐశ్వర్యంతో నింపుతున్నాడు, మేలుతో నింపుతున్నాడు. నమ్మకంగా ఉండు. ఏదైనా సరే ప్రభు నీకు ఒక పని చెప్పినప్పుడు నమ్మకముగా చెయ్యి. హల్లెలూయా. అది ఏదైనా పరక పుల్ల ఎత్తమన్నా కూడా ఎత్తాల, నామోషి పడద్దు. నువ్వు కలెక్టర్ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఎంపీ అయి ఉండొచ్చు, నీ దగ్గర కొన్ని కోట్లు ఆస్తి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో అందరం ఎవరో సమానమే, ఎవరికి భేదం లేదు. బా ఆమె విధవరాన్లు, ఆమె మనకెదురొచ్చిందే దరిద్రంగా. రేపు నువ్వేమవుతావమ్మా? రేపు నీ భర్త ఏమైనా శాశ్వతంగా నీతో పాటు ఉంటాడా? ఏమ్మా, మనమే విధవరాన్లు అయితే మీరు కూడా విధవరాలు కావాల్సిందే. నాకు చాలా అటువంటి కొన్ని బాధ కలిగిస్తాయి. కొన్ని లోకంలో జరిగే కొన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ విధవరాలు ఎదురొచ్చింది అనుకుందాంలే, ఎదురొచ్చింది, మనం పోతాము. ఆ విధవరాలు ఏమైనా మనసులో అనుకుంటుందా? ఇప్పుడు పోయే పని నాశనం అయిపోవాలా, ఇప్పుడు పోయే పని నష్టపోవాలని అనుకుంటుందా? ఏ విధవరాలు అన్నట్టు అనుకుంటుందా? ఏమ్మా అనుకుంటారట ఎవరైనా? వీడు పోయే పని నాశనం అయిపోవాలా, అందుకే నేను ఎదురుపోతాను, నాకు కావాల్సి వచ్చి ఎదురు వస్తారు ఎవరైనా? ఎవరు రారు. కానీ మనము తప్పుగా భావించుకొని, తప్పుగా అర్థం చేసుకొని ఎటో చేస్తాం, వెంటనే తిప్పుకొని ఎన్నికి వచ్చేస్తాం. బా ఇంట్లో కూర్చొని నీళ్ళు లాగాల, కూర్చొని పోవాలని చెప్పి విధవరాలు ఎదురొచ్చింది. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఒకానొక రోజున ఒంటరిగా మిగిలిపోయే వారమే. అవునా కదా? నీ కట్టుకున్న భార్య అయినా, నీ కట్టుకున్న భర్త అయినా, పిల్లలైనా అందరూ మన కనుమరుగైపోవాల్సిందే. అన్న నా చేతులతో పెంచుకున్నానన్న నా కొడుకుని ఈరోజు నా మధ్య లేడన్న, వాడు చచ్చిపోయినాడు
అంటే నీ కళ్ళ ముందు నుంచి వాడు ఏమైనాడు? ఇప్పుడు చచ్చిపోయినాడు. ప్రతి మానవునికి ఏమొస్తుంది? మరణం తథ్యం. పెద్ద కులమోనికి మరణమే, చిన్న కులమోనికి మరణమే. డబ్బున్నోనికి మహా అంటే వాని సమాధి బాగా సిమెంట్ వేసుకొని పాలరాతితో కట్టించుకుంటాడు డబ్బున్నోడు. డబ్బు లేనివాడు ఏం చేస్తాడు? గుంత దిగి మట్టిలో పని పెడతాడు, అంతే. ప్రతి మానవునికి ఏం తథ్యమో? మరణం తథ్యం. ఈరోజు నీ డబ్బును బట్టి లేదంటే వేరే వేరే దానిని బట్టి నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేవు, నీ జీవితాన్ని కాపాడుకోలేవు, పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేవు. 1000 కోట్లు ఇచ్చి పరలోక రాజ్యాన్ని కొనుక్కోగలుగుతామా? కొనలేం. 1,00,000 కోట్లు ఇచ్చి కొనలేం. 10 లక్షల కోట్లు ఇచ్చి కొనలేం. కానీ విరిగి నలిన హృదయముతో యేసయ్యా అని మనసారా పిలిచినావు అనుకో, దేవుణ్ణి ఇయ్యడా నీకు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు డబ్బులన్నీ ఇచ్చి దేవునికి ఇచ్చినా అవి చేసి ఇవి చేసినా దేవుని మందిరానికి ఇన్ని చేసినా అన్ని చేసినా అని 100 మందికి చెప్పుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు యేసయ్యా అన్నా కూడా యేసయ్య ఏమంటాడు? పోరా పనికి మానలోడా, నీతో నాకేం పని, ఇచ్చివి చెప్పించుకుంటేవి నీ ప్రతిఫలం ఆన్నే పోయింది. అవునా కదా? కొంతమంది ప్రతిఫలాలు ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ప్రభు యందు సంపూర్ణముగా నమ్మకమైన వారిగా పూర్ణ శాంతితో పూర్ణ ఆత్మతో ప్రభువుని వెంబడించండి. చంచలమైన మనసు పనికిరాదు. ఏం మనసు? చంచలమైన మనసు అసలు పనికిరాదు, దేవునికి నచ్చదు. దుష్టుల నుంచి నేను కాపాడుతున్నాడు, అపాయాల నుంచి నేను కాపాడుతున్నాడు, అన్ని దాంట్లో నుంచి కాపాడుతున్నాడు. కానీ నీ హృదయంలో ఏమొచ్చింది ఇప్పుడు? చంచలమైన మనసు. అదా అడిగిపోతే బాగైంది నాకు, అడిగి వెంటనే అదా ఇసుక తెచ్చుకొని పొలంలో చల్లుకున్నా, ఆ ఇసుక చల్లుతానే నా పొలం అంతా ఇరగబూసింది. ఇదిగో ఆ పాడతానికి నూనె తెచ్చుకునే ఇంటికి, ఆ నూనె పూసుకున్నప్పటి నుంచి నాకు బాగా అయింది. నూనెలో దేవుని శక్తి లేదు. బాగా వినండి, నూనెలో దేవుని శక్తి లేదు, ఇసుకలో దేవుని శక్తి లేదు, దేనిలో దేవుని శక్తి లేదు. ఉండేది ఒక్కటే, ప్రతి మనిషి మీద దేవుని శక్తి ఉంది. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం, నీ ఇసుక, నీ నూనె, నీ కడిసీపులు కాదు. ఏం చేస్తుందంట? నీ విశ్వాసమే. నీ విశ్వాసం, అది స్వస్థతైనా లాభమైనా మేలు అన్నీ దేని కిందకు వస్తాయి? ఓన్లీ విశ్వాసమే. నువ్వు విశ్వాసముతో రాయిని సైతం ఏం చేస్తున్నాడు దేవుడు? పెకిలించవచ్చు. హల్లెలూయా. యేసు నామములో ఈ రాయి పక్కకు పోవును కాకంటే పోవాల్సిందే విశ్వాసముతో. అంటే అప్పుడంటే దేవుడు పుణ్యాత్ముడు, ఆయన ఏమన్నా జరుగుతున్నాయి, ఇప్పుడు నేను ఆడంత పుణ్యాత్మున్నా, నేనంటే జరుగుతాయా అని మనలో ఏమొచ్చింది? ఇప్పుడు అవిశ్వాసం, నమ్మకం లేదు, స్థిరత్వం లేదు. అందుకే మనం ఏమీ చేయలేకపోతున్నాం. పాస్టరయ్యా అని మనకు ఫస్ట్ గుర్తొచ్చేదంటే పాస్టరయ్యే. నాది కదా సమస్య, నేను మోకరించి ప్రార్థన చేసుకుంటేనే కదా బాగా ఏదైనా ఆలోచన లేదు. ఈరోజు నీ సమస్యలు, నీకున్న వ్యాధి బాధలన్నీ కూడా చెప్పుకుంటున్నావు, మంచిదే. కానీ నువ్వు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నువ్వు కూడా నీ వంతుగా ప్రభు సన్నిధిలో మనస్సు పూర్తిగా ప్రార్థన చేయాలా. లేదంటే ప్రభు సన్నిధిలో నీ జీవితము ఎత్తబడలేదు. నీ జీవితం ఎత్తబడాలంటే ఒదిగి మదిగి ఉండు. తన్ను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడంట? హెచ్చించబడతాడు. నాశనానికి ముందు ఏం జరుగుతుందంట? గర్వం నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది చీటికి మాటికి కోపపడతారు. బాగా వినండి, చీటికి మాటికి ఏమవుతారు? కొంతమంది కోపపడతారు. కోపం ఊరికినే రాదు, గమనియండి. ఏమంటారంటే, నువ్వు నాకు చెప్పేవా, నువ్వు నీ వయసు ఎంత, నా వయసు ఎంత? అవునా కదమ్మా? కోపం వస్తే అనే మాటలు ఇయ్యే కదా. అంటే దాని అర్థమైనప్పుడు నీ కోపం వచ్చేది అది జరిగిందనే విషయం కాదు. నీ ఈగో, నీ గర్వం ఏం కాలే? సాటిస్ఫైన్ కాలే. నీ గర్వాన్ని బట్టి నీ కోపం వస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనం అయిపోతున్నావా? అయితే నీలో ఏమున్నట్టు? గర్వం ఉన్నట్టు. ప్రభువా, నాలో ఉన్న గర్వం అహంకారం తీసివేయి. ఏం తీసివేయి? గర్వము అహంకారం తీసివేయి, కోపము తీసేయి, అన్ని తీసేయి. నేను చచ్చిన వాడి వల్లే ఉండడానికి నాకు సహాయము దయచేయి. చచ్చిన వానికి కోపం వస్తుందా? చచ్చినోనికి అహంకారం ఉంటుందా? చచ్చినోనికి గర్వం ఉంటుందా? చచ్చినోని కాడికి ఎవరైనా పోతారా? చచ్చినోని మీద ఎవరైనా హేళనగా మాట్లాడతారా? చచ్చినోని మీద ఎవరైనా వెర్రివానిగా చూస్తారా?
మనం కూడా అట్నే ఉండాలి. సచ్చిన వారి వలె మనం ఉండాలి. హల్లెలూయా. నేను ఎవరైనా దూషించినా, ఎవరైనా తిట్టినా చేసినా, ఒకవేళ ఎదుటోడు నీ అబ్బా అన్నాడు అనుకో, నువ్వు వెంటనే 100 బూతులు తిట్టొద్దు అని ఏం చేయాలా? సరే సర్లే నాయనా అని నీకే నువ్వేం చేయాలా? తప్పించుకొని పక్కకు పోవాలా. వాడు తిట్టినాడు కదా అని నువ్వు కూడా నిప్పుకి నిప్పు రాసేస్తే ఏమవుతుంది? అడవి సైతం ఏమైపోతుంది? కాలిపోతుంది. అవునా కదా? నిప్పు రాసుకుంటే అడవైనా సరే ఏమైపోవాల్సిందే? కాలిపోవాల్సిందే. ఎంత పచ్చగైనా ఉండనిలే అడవి, మంట అంటుకునిందంటే ఏమైపోతుంది? అంతా ఆరిపోతుంది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఎంత పచ్చగా ఎదుగుతున్నా కూడా సైతాన్ గడు వచ్చి నీ మీద అగ్గి వేయాలని చూస్తాడు. ఏం వేయాలని చూస్తాడు? అగ్గి వేయాలని చూస్తాడు ఏదో ఒక రూపంలో. ప్రభువుని అడుగు, ప్రభు అగ్నిని ఆర్పేస్తాడు. హల్లెలూయా. ప్రభువుకు ఆర్పే శక్తి ఉంది, ఉందా లేదా? అపవాదిని తొక్కే శక్తి ఉందా లేదా దేవునికి? మరి నువ్వు తొక్కలేకపోతున్నావే. నువ్వెవరివి? మళ్ళీ దేవుని కుమారునివే కదా, నువ్వు దేవుని కుమార్తెవే కదా, మరి నువ్వు తొక్కలేకున్నావే సైతాన్ని. నేను చెప్పి నీకు అర్థమవుతుందా? మరి మీరు తొక్కలేకపోతున్నారే. టీవీని తొక్కలేకపోతున్నాము, సినిమాలు తొక్కలేకపోతున్నాము, బూతులు తొక్కలేకపోతున్నాము, ఆకులు తొక్కలేకపోతున్నాం, మందు తొక్కలేకపోతున్నాం, సిగరెట్ తొక్కలేకపోతున్నాం, ఏమీ తొక్కలేకపోతున్నాం. మరి మన దేవుని బిడ్డలమా? మళ్ళా తొక్కేవాడు కావాలా దేవునికి. హల్లెలూయా. శీఘ్రముగా సైతానుని మీ కాలు కిందేసి చితకదొక్కండి. హల్లెలూయా. ఎవరిని చితకదొక్కాలంట? సైతాన్ వాడెందుకులే, ముందు మనలో ఉన్న మనసుని చితగొట్టుకోండి. మన మనసుని చితగొట్టుకోండి. ముందు మన మనసులో ఎన్ని కోరికలో, నీ ఆశ యావత్తు ప్రభువుకు తెలుసు. ప్రభువుకి తెలియదంటూ ఏది లేదు, ఆయనకు మరుగైనదంటూ ఏది లేదు. నువ్వు తుమ్మినా దగ్గినా దేవునికి తెలుసు. మీకు తెలుసో తెలియదో ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఒక సీసీ కెమెరా అనుకోండి. సీసీ కెమెరా ఏం చేస్తుంది? రాత్రి పగలు ఆన్లైన్ ఉంటుంది. దొంగోడు వస్తే మనకు ఫోన్కి మెసేజ్ వస్తుంది, మీ ఇంట్లోకి దొంగోడు వచ్చినాడు అని. మనం ఆన్ చేసినాం మనకు ఆ కెమెరాలో మనం ఏం చేయొచ్చు? ఆ దొంగని ముఖం చూడొచ్చు. కానీ దేవుడు అన్ని వేళలలో ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది. హల్లెలూయా. నువ్వు తుమ్మినా దగ్గినా అన్ని సమయాలలో ప్రభు కనికరము కృప మన మీద ఉంది. ఉదాహరణకి నేను ఒక నెల కిందటేమో చూసిన, ఒక నెల కిందటనో 2 నెలల కిందటనో ఒక న్యూస్ చదివినా. ఒక పెద్ద ఆయనంట తుమ్మి చచ్చిపోయినాడంట. ఏం చేసి? తుమ్మి చచ్చిపోయినాడంట. అంటే తుమ్ములో కూడా ఏం పోయింది? ఇప్పుడు ప్రాణం పోయింది. మరి నువ్వు ఎన్ని తుమ్ములు తుమ్మింటావు, ఎన్నిసార్లు దగ్గింటావు, నీ గుండె పట్టుకోలేదు, ఏం కాలేదే. అంటే అప్పుడు ఎవరి కృప నీ మీద ఉంది? యేసయ్య కృప నీ మీద ఉంది. కొంతమంది ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద బలాఢ్యుడు బ్రూస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. బాగా వినండి. ఏం పేరు? బ్రూస్లీ. అతి బలాఢ్యుడు. ఒక్క చిటికినేల మీద మనిషి అంతా నిలబడతాడు. ఒక్క చిటికినేల మీద మనిషి అంతా నిలబడతాడు, అంత బలాఢ్యుడు. అటువంటి వాడు కేవలం గడపమాన మీద కాలు పెట్టినాడు, ఇంకో కాలు అవతల పెట్టేసరికి ఆడ అట్టుపండు తోలు పడి జారి కింద పడినాడు. ఆన్ ద స్పాట్ చచ్చిపోయినాడు. ఆన్ ద స్పాట్. ఇంక లేయిలా. చిటికనేల మీద నిలబడే బలం ఏమైంది? ఇప్పుడు ఒక అట్టుపండు తొక్క మీద పడగానే ఏమైందమ్మా? కింద పడి చచ్చిపోయినాడు. బలాఢ్యుడు. కొన్ని కోట్లు సంపాదించాడు, కొన్ని 100 సినిమాలు చేసినాడు. పెంకులు ఉంటాయి కదా, పెంకులు 20-30 పెంకులు ఇట్లా మోచేతో వలగొట్టేవాడు, ఇట్లా దీంతో వలగొట్టేవాడు, చేతులతో వలగొట్టేవాడు, అద్దాలు వలగొట్టేవాడు, బలుపులు అంత బలాఢ్యుడు ఒక అట్టుపండు తొక్కకు జారి కింద పడి చచ్చిపోయినాడు. నీ మరణం నీకు ఎప్పుడు వస్తుంది నీకు తెలియదు. తెలుస్తుందా నీకు? మన మరణాలు మన చేతిలో లేవు. అదే చెప్పేది. సైతానుగాడు దుష్టుడు మీ హృదయంలో ఉన్నటువంటి దేవుని మాటలు వాడు దొంగలిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు వాడు? దొంగలిస్తాడు వాడు. మీకు గుర్తు లేకుండా, జ్ఞాపకశక్తి పోయేట్టుగా, మీకు మర్చిపోయేట్టుగా, ఏదో ఒకటి టక్కున ఆలోచనలు తెప్పించి మైండ్ డైవర్ట్ అయ్యేట్టుగా చేసే పనే వీని పని. నీ పక్కనే కూర్చొని ఉంటాడు వాడు. నువ్వు అనుకోవచ్చు ఇది దేవుని సన్నిధి కదన్నా, దేవుడే కదా నేను ఉండేది, మనకేం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవునితో పాటు ఎవరుంటారు? ఈడ సైతాన్ గాడు ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి సైతాను మన పక్షంలో ఉన్నాడు, దేవుడు మన పక్షంన ఉన్నాడు.
ఎవరు కావాలో చేయి పట్టుకో. ఎవరు కావాలి నీకు ఇప్పుడు? ఎవరు కావాలి ఇప్పుడు నీకు? యేసయ్య కావాలి. సైతాను నేను వదిలిపెడతాడా? సరే సరే అమ్మా, నువ్వు యేసయ్య చేయి పట్టుకునేవాలే, ఇంకా పో 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 అంటాడా సైతాను? ఏమంటాడు? నువ్వు యేసయ్య చేయి పట్టుకుని పోతా, ఉండు నీ కథ చెప్తా, నీ వెనకలనే వచ్చా అని చెప్పి ఏం చేస్తాడు? నీ వెనకలనే వచ్చు అంటాడు. నువ్వు ఆడ పడిపోతావు, అప్పుడు చూసి యేసయ్య దిక్కు చూసి అని నవ్వుతాడు. వీడు ఎవరి దిక్కు చూసి నవ్వుతాడు? దేవుని చూసి నవ్వుతాడు. ఏంది బా, నీ భక్తురాలు చేయి పట్టుకుని వచ్చిందే నీతో పాటి, ఏంది అప్పుడే పడిపోయిందే అని సైతాన్ గాడు ఏం చేస్తాడు? దేవుని దిక్కు చూసి నవ్వుతాడు. నువ్వేం చేయాలా? మరణం వరకు నేను నీ చెయ్యిని పట్టుకుంటా. హల్లెలూయా. భార్య భర్తతో ఏముంటుంది? పెళ్ళి అయ్యేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు భార్య భర్తతో ఏముంటుంది? మరణం వరకు. కష్టమైన, వ్యాధైనా, బాధైనా, అప్పైనా, నిందైనా, శ్రమైనా నీతోనే. ఎవరంటారు ఈ మాట? భార్య అంటారు. భర్త ఏమంటాడు? నిన్ను పోషించే బాధ్యత, నీకు చూసుకునే బాధ్యత, మంచి చెడు అన్నీ చూసుకునే బాధ్యత నాదే అని భర్త అంటాడు. కానీ భార్యకి ఎక్కువ మాటలు ఉంటాయి. గమనించండి. అందుకంటే పెళ్లి చేసేటప్పుడు భార్యని ఎక్కువసేపు ప్రమాణం చేసేది. వ్యాధిలోను, బాధలోను, కష్టములోను, నిందలోను, అవమానంలోను, లేమిలోను, కష్టములోను, దుఃఖములోను, సంతోషంలోను అన్నిటితో నీతో నేను సంసారం చేస్తా. కానీ ఉండరులే ప్రమాణం చేసినంత ఈజీగా. ఎవరు ఉంటున్నారు ఈ కాలంలో? ఎవరు ఉంటున్నారు? ఇంత కష్టం వచ్చే పోతా మా పుట్టింటికి, నీ సావు నువ్వు సావు, ఒక్క నీ చెయ్యి కాలితే అప్పుడు తెలుస్తుంది. మరి నువ్వే పరిగెత్తా నా కాడికి వచ్చావు, నీ ఆడున్నా కడుపు కాలితే కానీ రోజు నీ కాడ చేసి పెట్టేదాని నీకు దిక్కు తెల్లే. ఇప్పుడు ఎవరు చేస్తారా నీకు? మీ అమ్మ చేస్తా, అది కుంటిది మీ అమ్మ చేస్తా అది నీకు అని అంటది. అంతవరకు అత్తమ్మ అని ఏమో సడన్గా ఏమనింది? ఇప్పుడు కుంటిది అనేసింది. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా ప్రమాణం చేసిన నిలవలేరు. ఒక ముసలోళ్ళు ఇద్దరు రైల్వే స్టేషన్లో అన్నం తినిపించుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు ముసలోళ్ళు ఒక 80 సంవత్సరాలు ఉంటాయనుకో. ఆ ముసలామ ఆయనకు అన్నం తినిపించింది, ఆ ముసలాయప్ప ఈమెకు అన్నం తినిపించాడు. ఇద్దరు ఒకరికొకరు ముసలోళ్ళు అన్నం తినిపించుకుంటున్నారు. కింద పిల్లలందరూ కామెంట్లు ఏం పెడుతున్నారంటే, నా భార్య నాకు కాకుండా ఎప్పుడు పిల్లలకే తినిపించుంటుంది అని ఒకడు కింద, ఒకడేమో నాకు వండి పెట్టదని ఒకడు కింద కామెంట్లన్నీ వరుసగా చదువుతుంటే నాకు నవ్వొస్తుంది. ఒక భార్య అంటది నాకటి తినిపేలు ఉంటుంది కానీ విడివై వేరే వాళ్ళతో తినిపించుకుంటుంటాడని ఇంకొక భార్య కింద కామెంట్. నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుందా? కింద కామెంట్లు పెట్టేవాళ్ళు అట్లా పెట్టినారు, నాకు నవ్వు వచ్చింది. నిజమే, మంచి భార్య ఉంటుంది కానీ వీని మనసు భార్య మీద ఉండదు. మంచి పిల్లలు ఉంటారు కానీ వీళ్ళ పిల్లల్ని రోడ్డుకు ఏడంటే ఈడుస్తారు, ఎట్టంటే వదులుతారు. వీళ్ళ పిల్లల్ని, వేరే వాళ్ళ పిల్లల్ని మాత్రం ఆదరిస్తారు. ఏం సార్ గుడ్లు కావాలి సార్, గుడ్లు కావాలి సార్. గుడ్లు కాదమ్మా, గుడ్డు లాంటి నీ కొడుకు పగులు తన్నాడు ఇందానే కారు కింద వదిలేసినావు కదమ్మా అని ఆమె నరిసేల కల్లా మళ్ళీ వాడిని ఎత్తుకుని వాడిని ముక్కు చెంపలని బలగొట్టింది ఈ మహాతల్లి. ఈమె తప్పు చేసి కొడుకుని తన్నుతుంది. లేరా అటంటోళ్ళు? కొడుకుని కన్నీ వదిలేయడం, పిల్లల్ని కన్నీ వదిలేయడం. ఆడుకోపోండ్రా, 9 అయినా 10 అయినా వీడు సచ్చినాడా, బతుకున్నాడా, తిన్నాడా లేదా అని పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు కుటుంబాలు అందుకే నాశనం అయిపోతున్నాయి. హల్లెలూయా. నీ మాట నీ కొడుకున్నాడు, చిన్న పిల్లోడే, ఇప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ పిల్లని గడిపోయి ఏరా నీకు మీ అమ్మంటే మీ నాన్న ఇష్టం అంటే ఏమంత ఏంలే, నాకెవరు అవసరం లేదు, మా అమ్మ నన్ను చూసుకుంటా, అది మా నాయన నన్ను చూసుకుంటున్నాడా అని చిన్న చిన్న పిల్లలు కూడా ఎదురు తిరుగుతున్నారు ఇప్పుడు తల్లిదండ్రులకి. ఒకప్పుడు మరి యేసు ప్రభు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర దీనుడుగా తగ్గించుకుని ఉన్నాడంటే ఎంత గొప్పవాడమ్మా యేసయ్య. హల్లెలూయా. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు కొట్టినా, తిట్టినా, అవమానపరిచిన కార్పెంటింగ్ పనే చేసినాడు. కానీ నాకు చేత కలుపో, నేను యేసయ్య, నేను తండ్రి యెహోవా బిడ్డ, నేను యేసుక్రీస్తు ప్రభువుని అని గొనుక్కుంటా పని చేసినాడు. ఇంట్లో ఏ మాత్రము గొనగల, తగ్గించుకున్నాడు, సాత్వికంగా ఉన్నాడు, తల్లిదండ్రులను సన్మానించినాడు, తల్లిదండ్రులను గౌరవించినాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర సేవ చేసినాడు. కానీ తన కడుపును పుట్టిన సొంత తమ్ములే, మరియమ్మకు పుట్టిన సొంత తమ్ములు యేసు ప్రభువుని నమ్మలే. తెలుసా మీకు ఆ విషయం? అది కూడా మీకు చెప్పిండర్లే. యేసు ప్రభు తమ్ముళ్ళు యేసు ప్రభువుని నమ్మలే. అందుకే దేవుడు అంటాడు, నా స్వకీయులే స్వదేశీయులే నన్ను త్రోసివేసిరి.
హల్లెలూయా. ఈరోజు మనం కూడా అంతే. అందుకే చాలామంది చూడండి ఏమంటారంటే ఇంట్లో వాళ్ళకంటే బయటల కాడనే బాగా గుర్తింపు ఉంటుంది. బయటల కాడ ఉండేది మేలు, ఇంట్లో వాళ్ళ కాడ ఎంత పని చేసినా గుర్తింపే రాదు. పోపో నీకు మీ అమ్మకి ఎంత చేసి పెట్టినా కూడా ఏముండదు, కృతజ్ఞతే ఉండదు. ఎప్పుడు పని మనిషిలాగా చూస్తుంటున్నాను. ప్రేమైన దేవుని వారలారా, ప్రభు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయి. అది ఏదైనా సరే, నీకు ఒకవేళ భారీగా నీకు దేవుడు పొజిషన్ ఇచ్చాడా, నీ భార్య పొజిషన్ నువ్వేం చేయాలా, కాపాడుకో. ఒక మంచి పిల్లలకు తల్లిని చేశాడా, తండ్రిని చేశాడా, నీ పిల్లల్ని బాగా కాపాడుకో. వాళ్ళని మంచి మార్గంలో పెంచు, దేవుని మార్గంలో నడిపించు, నీ బాధ్యతను నిర్వహించు. అది కూడా దేవుని పనే. హల్లెలూయా. దేవుని పని అంటూ వాక్యం చెప్పడం, పట్టులేయడం, అయ్యి చేయడం కాదు. దేవుడు అప్పగించిన ప్రతి దానిని నమ్మకముగా చేయాల. కుటుంబ జీవితమైన, బంధుత్వమైన, రక్త సంబంధమైన ఏదైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే దేవుని ప్రేమ నీలో చూపించబడాలి. హల్లెలూయా. ఎవరి ప్రేమ చూపించాలి నువ్వు? దేవుని ప్రేమ. శాడిస్టుల ప్రేమ కాదు. నాకేమిస్తావు, నీకు ఈ పని చేసి పెడతా కాదు. నష్టపరుచుకో. కింద పైన ఇల్లు ఉంది, 3 అంతస్తులు ఇల్లు, నేను ఒక్కదాన్ని ఎట చేసుకోవాలా, ఊరికొచ్చి పన్నాయి ఇంట్లో నేను అని కొంతమంది కోడలు ఏడుస్తూ ఉంటారు. కానీ దేవునికి ఎందుకు పంపించాడికి? ఎందుకు పంపించాడికి? ఆ కుటుంబాన్ని నువ్వేం చేయాలా, చక్కదిద్దాలా, సరిచేయాలా. నువ్వే నసికితే కొనుగితే వాళ్ళ ముసలోళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చావు, ఏ రీతిగా నువ్వు బాధపడుతున్నావో ఆ బాధలోనే దేవునికి ఏమి ఇస్తా అన్నాడు, సంతోషం ఇస్తా అన్నాడు. హల్లెలూయా. నీ బాధల నుంచే సంతోషం ఇస్తాడు దేవుడు. నష్టాల నుంచి దేవునికి లాభాన్ని రుచి చూపిస్తాడు. నాకు టీవీ ఛానల్ ఉంది. నాకున్న టీవీ ఛానల్ కలవరి ప్రార్థన అని ఒక టీవీ ఛానల్ ఉంది. ఆ టీవీ ఛానల్ నేను ఫస్ట్ కడప జిల్లా అంతా పెట్టిన. ఫస్ట్ ఒక సంవత్సరం భలే జరిగింది, సంవత్సరం బాగా జరిగింది. చేతి నిండుతో డబ్బు వచ్చేసరికి నాలో ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. ఇంకా డబ్బు వచ్చింది, కారు కొనేసిన, అంత లగ్జరీ లైఫ్ అంతా బాగుందని ఫుల్ గర్వం వచ్చింది. ఇంట్లో వాళ్ళ మాట లెక్క చేసేదిలా. ఆన్నే ఆఫీసులో వనుకోవడం, బిర్యానీలు లేపించుకోవడం, ఆడికి ఆన్నే తినడం, ఆన్నే వనుకోవడం, రాత్రి ఇంటికి పోవడం, అంతే. అట్లా ఫ్రెండ్స్, నేను ఎంజాయ్గా తినేదేమో దేవుని సొమ్ము, కానీ అనుభవించేదంతా లోక సంబంధమైన జీవితం. అట్లా అనుభవించేసరికి మీరు చెప్తే నమ్మరు, 6 నెలలు నా ఛానల్ మూసిపోయింది. ఎన్ని నెలలు? 6 నెలలు ఛానల్ మూసిపోయింది. ఏంది బస్ సంవత్సరం బాగా జరిగిందే, ఇప్పుడు 6 నెలలు ఎట్లా? రూమ్ బాడీకి కట్టాలా, ఆఫీస్ బాడీకి కట్టాలా, స్టాఫ్కి జీతాలు ఇవ్వాలా, ఛానల్లోనికి డబ్బులు కట్టాలా. ఇంకా చూడు, బ్యాంకులో డబ్బు అంతా అయిపోతుంది, అప్పులు తెచ్చినా, అవి చేసి ఈ చేసిన, తిప్పలు పడుతున్నా. ఎందుకు? వీడు మధ్యలో ఆపేసిపోయినాడు అని అనిపించుకోకూడదు. మళ్ళీ అదొక ఆశ ఉంది. మళ్ళీ ఏం ఆశ ఉందంటే, వీడు పిల్లోడు మధ్యలో వదిలేసిపోయినాడు అనే మాట అనిపించుకోవద్దు. అనే మాట కోసం ప్రయాసపడి 6 నెలల వరకు తిప్పలు పడి రాత్రిములు ప్రార్థన చేసిన యేసయ్యా, ఎక్కడ నాలో తప్పు ఉంది, ఎందుకు ఈ ఛానల్ ఆగిపోయింది అని ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడు, నా సొమ్మును నువ్వు దొంగలిస్తున్నావు అన్నాడు. ఏమన్నాడు? నా సొమ్మును దొంగలిస్తున్నావు, నేను ఇచ్చే సొమ్మును నా కోసం వాడు, అందుకంటే నీ పోషణకు వాడుకో, తిను, డీజిల్కి వాడుకో, దాని దీన్ని వాడుకో, కానీ తందనాలు ఆడుతున్నావు, జాగ్రత్త, నా సొమ్ముని దొంగలిస్తున్నావు అన్నాడు. యేసయ్యా నిజమే, నన్ను క్షమించు ప్రభు అని 6 నెలల తర్వాత నా తప్పు నేను ఒప్పుకొని, ఒక్కొక్కటి నా ఫ్రెండ్స్ వస్తారన్నమాట. వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, బయట నుంచి నా స్టాఫ్తో తాళం వేయించేవాడిని. బయట నుంచి తాళం వేయించి మేము లోపల ఉండేవాళ్ళం, మా పని మేము చేసుకుంటే ఛానల్ పని. 1 నెల రోజులు తాళం వేసే ఉండింది, మేము లోపలనే ఉన్నాం. పొద్దున్న లేయడం, ఇంటికాడ ఆఫీస్కి అడిగి పోవడం, బయట తాళం వేసుకోవడం, లోపలికి పోవడం, లోపల మా పనులన్నీ మేము చేసుకోవడం. అట్లా 1 నెల రోజులు ఫ్రెండ్స్ అందరికీ దూరం అయిపోయినాం. అందరూ ఎక్కడున్నారంటే నేను లేను, వేరే ఊరికి వెళ్ళిపోయినా, నేను లేను, నెంబర్ మార్చేయడం, స్విచ్ ఆఫ్ చేయడం. అట్లా ఫ్రెండ్స్ అందరినీ కూడా పోగొట్టుకుని అందరినీ దూరం చేసుకొని 1 నెల తర్వాత ప్రార్థనలో ఉంటే ప్రభు అన్నాడు, ఇప్పుడు స్టార్ట్ చేయి, ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూసుకో అన్నాడు దేవుడు. ఆ రోజుకి నా దగ్గర 0, 1 రూపాయి లేదు, 0 రూపాయలతో మళ్ళా పోయినా, ఆపరేటర్ కాడికి పోయినా, సార్ 6 నెలలు మీ దాంట్లో ఛానల్ ఆగిపోయింది, మళ్ళీ ఇవ్వండి సార్ కనెక్షను, 2 నెలల నుంచి డబ్బు కడతా సార్ అంటే ఆయన ఒకటే మాట, ఆయన సరే నువ్వు చేసుకోపోయి ఎవనొస్తే నువ్వు ఎదుగుతున్నావు, బాగా ఎదుగు, నీకు సపోర్ట్ నేను చేస్తా అన్నాడు ఆయన. అని కడప జిల్లా అంతా 1 సంవత్సరం వచ్చింది. మళ్ళా 6 నెలలు ఆగిపోయింది, సంవత్సరం వచ్చింది. ఆడికి ఎన్ని సంవత్సరాలైనా, ఇంకా 2 సంవత్సరాలు పూర్తి.
అంటే అప్పుడు నాకు 24 సంవత్సరాలు అనుకో, 23 సంవత్సరాలు అనుకో. అప్పుడు నాకు 23 సంవత్సరాలు. అప్పుడు ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. జగన్ సారు ఇడుపులపైకి వచ్చినాడు. ఇడుపులపైకి రాగానే నేను పోయినా ఆ హెలికాప్టర్ దిగేటప్పుడు నేను లోపలికి పోయినా. మా నాన్న నాకు సహాయం చేసినాడు. లోపలికి పోయినాం. లోపల పోతానే జగన్ సార్ అందరి భుజాల మీద, మీరు బాగా వినండి, అందరి భుజాల మీద జస్ట్ ఎట్లా నేనున్నా నేను చూసుకుంటా అని అందరి భుజాల మీద చేయి తట్టి పోయినాడు. నా దగ్గర 15 నిమిషాల సేపు నిలబడినాడు. హల్లెలూయా. 15 నిమిషాల సేపు నా చుట్టూ గన్మెన్లే, అందరు గన్నిట పట్టుకున్నారు నా మీద. ఒకడైతే నా ఈపు మీద గన్నిట పెట్టుకున్నాడు. ఇట ఈపు మీద, చేతులున్న జోబులున్న పెన్నును కూడా తీసుకున్నారు వాళ్ళు. ఏమీ లేవు చేతిలో, ఒక కాగితాలు ఉన్నాయి. సార్ ఇది పరిస్థితి, నేను యవనస్తుని, దేవుని సేవ చేయాలని ఆశ ఉంది. ఇట్లా ఏపీ ఫైబర్ అని గవర్నమెంట్ సెటప్ బాక్స్ ఉంది సార్, ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాన్ని స్టార్ట్ చేసినారు. ఇట్లా ఏపీ ఫైబర్ దాంట్లో నా ఛానల్ పెట్టేయండి సార్ అని అంటే, ఎంతమ్మా దానికి డబ్బు ఎంత అవుతుంది అని అన్నాడు. అంటే సార్ సంవత్సరానికి ఒక 40 లక్షలు అవుతుందంట సార్. అంటే సంవత్సరం 40 లక్షలా, నువ్వు కట్టగలుగుతావా సంవత్సరం 40 లక్షలు అన్నాడు ఆయన. బాగా వినండి, ఎంత 40 లక్షలు సంవత్సరానికి నేను కట్టాలా. ఎవరికి? ఏపీ ఫైబర్కి. రాష్ట్రం అంతా వస్తుంది అప్పుడు మన ఛానల్. అంటే నేను అన్నా, అంత నేను ఎలా కడతాను, అంత కట్టలేనని నా వల్ల కాదన్న. అంటే సరే అని ఎంకలో ఉన్నటువంటి కలెక్టర్కి పిలిపించి, సరే ఇదిగో ఈ పిల్లోడు మనవాడే, మా నాయన దగ్గర గన్మెన్గా చేశాడు వీళ్ళ నాయన నాకు చాలా ఇష్టమైన వాడు. ఇదిగో ఈ పిల్లోనికి ఖచ్చితంగా ఛానల్ ఏపీ ఫైబర్లో రావాల్సిందే అని లెటర్ రాయి అని ఆన్ ద స్పాట్లో లెటర్ రాసినారు. ఆన్ ద స్పాట్లో గ్రీనింగ్తో సంతకం పెట్టినాడు. ఆన్ ద స్పాట్లో ఫోన్ చేసినాడు. ఆన్ ద స్పాట్లో సాయంత్రానికే ఏపీ ఫైబర్ హెడ్ ఆఫీస్ విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. సార్ మీ గురించి మేము తెలియక ఏదేదో మాట్లాడినాం, నువ్వు పిల్లోనివి, నువ్వు పనికిరావు, అది ఇది అన్నాం. సార్ మీ కథ ఇంత పెద్దదా, మీకు జగన్ సార్ సపోర్ట్ చేసినాడా? సార్ రేపు పొద్దునే రండి సార్, వచ్చి ఛానల్ ఫ్రీగా పెట్టుకోండి సార్ అన్నాడు. హల్లెలూయా. ఫ్రీగా 40 లక్షలు ఏడా, ఫ్రీగా ఏడా? ఇప్పుడు ఎవరిది కృప? జగన్ గారి కృప, తర్వాత జగన్ గారి సహాయం. మొదటగా దేవుడే. 3 సంవత్సరాలు అయింది ఛానల్ పెట్టి. 15 లక్షల మందికి రోజు 15 లక్షల మంది. ఇప్పుడు ఈ లైవ్ 15 లక్షల మంది చూస్తుంటారు. మీరు ఇక్కడ ఉండేది ఒక 30 మంది ఉండొచ్చు. కానీ టీవీలలో కూర్చొని నా వాక్యాలు వినేవారు 15 లక్షల మంది. హల్లెలూయా. కానీ కళ్యాణ్ బాబు ఎక్కడున్నాడు? ఇప్పుడు కల్లూరులో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? కల్లూరులో ఉన్నాడు. పెద్ద టీం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడున్నాడంటే మీ మధ్యలో ఒక సామాన్యుడిగా, ఒక దైవజనుడిగా మీ మధ్యలో ఉన్నాడు. కాబట్టి 15 లక్షల టీవీ ఛానల్ ఓనర్ని పెట్టుకొని, ఇంత పెద్ద మందిరం కట్టే ఓనర్ని పెట్టుకొని నేను ఎట్లుండొచ్చు? మరి ఇంత ఎంజాయ్గా ఉండొచ్చు నేను. నాకు వచ్చే డబ్బుతో కానీ, నాకు వచ్చే వేరే కానుకలతో కానీ, ఆదాయాలతో కానీ నేను ఎట్లుండొచ్చు? కానీ నేను ఆ రోజు నాతో ప్రభు మాట్లాడిన మాట, నువ్వు నా సొమ్మును దొంగలిస్తున్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పగలను, మీరిచ్చే రూపాయి కూడా ప్రభు సన్నిధికే వాడబడుతుంది. హల్లెలూయా. లేకపోతే ఈరోజు అసలు ఈ మందిరం కట్టేటోనే కాదో, ఈ ఊరికి వచ్చేటోనే కాదో, నా బతికి ఆడుండునో, ఎక్కడైపోనో, ఎట్లుండునో. చచ్చిపోయిన అనుకో నన్ను ఎత్తి పక్కన మారేసినారు. బండ్లో పోతుంటే యాక్సిడెంట్, భయంకరమైన యాక్సిడెంట్, ముస్లాంను గుద్దేసిన, చచ్చిపోయినాక నన్ను ఎత్తి పక్కన మారేసినారు. కానీ ఇట్లే ఇప్పుడు మనం ఎట్లా అట్లే మా చర్చిలో ఒక అన్న ఆ దారిలో పోతా నన్ను చూసి, ఒరే మన కళ్యాణ్ ఈ పిల్లోడు, ఇప్పుడు మన చర్చిలో తబలా కొడతాడు ఈ పిల్లోడు, తబలా కొట్టే పిల్లోడే అని నేను ఇంటర్ చదివేటప్పుడు ఇది తబలా కొట్టే పిల్లోడు అని చెప్పి నన్ను ఇటు ఎత్తుకున్నాడు. ఎత్తుకోగా నాకు ఊపిరి వచ్చిందంట. ఏమొచ్చింది? ఊపిరి వచ్చిందంట. అంతవరకు పడిపోయి ఉన్నాను. నన్ను నిజంగా యేసయ్యే వచ్చి నన్ను ఎత్తినాడు అప్పుడు. హల్లెలూయా. ఇట ఎత్తగానే ఊపిరి వచ్చింది. ఆన్ ద స్పాట్లో ఆటోలోకి ఎత్తినారు, హాస్పిటల్ తీసుకోమన్నారు. ఒకే ఒక రోజులో హాస్పిటల్ నుంచి నన్ను బయటికి పంపించినారు. ప్రమాణం చేసినామా, నువ్వు బాధపడొద్దమ్మా, ఇంకెప్పటి నుంచి అల్లరితో తిరగనమ్మా, అల్లరి స్నేహితులు నాకు వద్దమ్మా, నేను దేవుని పని చేస్తానమ్మా, ఇంకా బండి ఎక్కనమ్మా అని మహిమ ముందర ప్రమాణం చేసినాను. అంత ఘోరమైన దాని నుంచి దేవుడు నన్ను తప్పించినాడు. సరే ఆ టైంలో హాస్పిటల్లో ఏం కావాలో, మనకు డబ్బు కావాలి కదా. మా అమ్మ హుటాహుతికి వచ్చేసింది, మా నాయన హుటాహుతికి వచ్చేసింది. ఇప్పుడు హాస్పిటల్ డబ్బు ఎవరు కట్టాలంగా? ఎవరు కట్టాలా? అమ్మ నాయనే కట్టాలి కదా మామూలుగా అయితే. కానీ అమ్మ నాయన దగ్గర ఏం లేదు, డబ్బులు లేదు. ఇప్పుడంటే ఫోన్పేలు, ఏటీఎం కార్డు ఎన్ని వచ్చినాయి. ఒక 5 ఏళ్ళ కిందటి ఎన్ని ఏం లేవు. ఏం కావాలన్నా బ్యాంకుకి పోవాలా, పాస్బుక్ పెట్టుకోవాలా, తెచ్చుకోవాలా. మీరు చెప్తే నమ్మరు.
నన్ను చూడ్డానికి సంఘం అంతా వచ్చినాయి, 200 మంది సంఘం వచ్చినారు. ఒక్కొక్కరు 1000 రూపాయలు చొప్పున వేసుకొని ఆన్ ద స్పాట్లో నా ఫీజు కట్టేసినారు. హల్లెలూయా. అంటే అప్పుడు నన్ను కాపాడింది ఎవరు? ఇప్పుడు మళ్ళా దేవుడు, తర్వాత ఎవరు? సంఘం. ఒకవేళ సంఘం చేయి కలపకపోయింటే ఎంత అవమానం. అప్పుడు డాక్టర్లు ఏమంటారు? సచ్చినోడిని బతికించినావే, లెక్క కట్టుకుని స్తోమత లేనప్పుడు ఎందుకు మీకు ప్రైవేట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ సావచ్చు కదా అని అంటున్నారా? కానీ దేవుడు తన సేవకునికి అవమానం రాకుండా, దేవుని పేరట అవమానం రాకుండా సంఘమును వాడుకున్నాడు. ప్రతి ఒక్కరు వాళ్ళకే మనసు కలిగింది, ఇదిగో కళ్యాణ్ మా బిడ్డలా అంటాడు, ఇదిగో కళ్యాణ్ మా తమ్ముడు, ఇదిగో కళ్యాణ్ మా అన్న అని అందరూ తలా ఇంత డబ్బు వేసుకొని హాస్పిటల్ నా ఫీజు కట్టినారు. మళ్ళీ ఇంటికి వచ్చి మా అమ్మ అందరికి ఇస్తంటే ఒక్కరు కూడా చెయ్యి కూడా తగల. హల్లెలూయా. తీసుకోండి అమ్మా, వద్దులేనమ్మా, తీసుకోండి అమ్మా అంటే వద్దులేక, కళ్యాణ్ ఎంతో మంచోడు, ఏదో తెలిసో తెలియక తప్పు జరిగిపోయింది, వాడు దేవుని బిడ్డ కానీ అందరూ సంఘం అంతా నా కోసం కన్నీరు పెట్టి ప్రార్థన చేసినారు. వారికి మేము ఇచ్చింది కేవలం నీళ్లు మాత్రమే. నన్ను ఇంటి దాకా వచ్చినారు వాళ్ళు, మళ్ళీ 200 మంది ఇంటి దాకా. అయిపోయిందిలే, డిశ్చార్జ్ అయినాడు, ఇంటికి పోయి అనుకోలే. ఇంటి దాకా వచ్చి ఇంట్లో నన్ను వాకిలి దగ్గర నిలబెట్టి సంఘం అంతా ప్రార్థన చేసి ఇంట్లోకి పిలుస్తుంటే నాకేమనిపించిందో, నాకు పెళ్లి చేసినట్టు చేసినారు. నన్ను ఒక పెళ్లి చేస్తే ఎట్టో సార్ జనం అట్టున్నారు నా చుట్టూ. ఇంట్లోకి పోయి ఏసీ రూమ్లో పెడితే ఒక్కొక్కరు నా కాడికి రావడం, నా మంచం కాడ మోకేయడం, ప్రార్థన చేయడం, పోవడం. సాయంత్రం అయింది. మళ్ళా ఎంతైంది? సాయంత్రం అయింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాతో పాటు ఉన్నవారు సంఘం. నేను చెప్పేది మీకు అందుకే, కష్టం వచ్చినప్పుడు సంఘమే ఆదుకోవాలా. హల్లెలూయా. పోతే పోయిందిలే ముసలామా, పోతే పోయినలే ముసలోడు, వానికి పెన్షన్ రాలా, ఈ రాలే, వాడు తినలేక తనకలాడుతున్నాడు అన్నా అంటే నీ దగ్గర తినే స్తోమతున్నప్పుడు నువ్వేం చేయాలా? వానికి పెట్టు. సంఘం అంటే అదే. దుష్టుల నుంచి దేవునిని విడిపించినందుకే, అపాయకరమైన వాటిని తప్పించినందుకే సహాయం చేయి. అందుకే ఈ సన్నిధులు ఎప్పుడు సర్వసమృద్ధే. ఇప్పుడు నా వయసుకి 26 సంవత్సరాలు అనుకోండి అమ్మా. ఈ వయసులో ఎవరైనా సేవ చేసేవాడు ఉన్నాడా? ఎవరైనా మందిరాలు కట్టేవాడు ఉన్నాడా? ఎవరికైనా ఒక 10 మందికి అన్నం పెట్టేవాడు చెయ్యి ఉందా? ఎవరికైనా? ఉల్టంగా లాక్కొని తినేటోళ్ళు ఉన్నారు కానీ పెట్టేటోడు ఎవడైనా ఉన్నాడా? మరి ఈరోజు దేవుని కృపను బట్టి ఎంతమందికి భోజనాలు, ఎంత మనం దేవుని సేవ, ఎంతగా సువార్త, రాత్రింపగలు ప్రయాస. ఎందుకంటే కేవలము దేవుని కోసమే. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని దయే, మీరు బ్రతుకున్నారంటే దేవుని దయే. ఆయన దయ లేనిదే మనం ఒక్క నిమిషమైనా జీవించలేం. కాబట్టి దేవుడు నీ మీద ఉంచిన ఆ ప్రతిఫలాన్ని జ్ఞాపకం ఉంచుకో. దేవుని జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం ఉంచుకో. నీవును నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ఈరోజు ఈ వాక్యం విన్నావు, ఏం నేర్చుకున్నావు అంటే దుష్టుల నుంచి నేను తప్పించబడ్డాను అని ధైర్యంగా ఉండు. ఎవరి నుంచి? దుష్టుల నుంచి తప్పించబడ్డావు. మంచి సంఘంలోకి వచ్చావు, దేవుని మాటలు విన్నావు, మంచి బోధకుడు మీకు దొరికాడు. దేవుని మాటలు వినాలని ఆసక్తితో రండి, ఆశతో రండి. ఆశపడు ప్రాణి తృప్తిపరిచేవాడు దేవుడే. ఈ వారం వచ్చినారు బాగుంది, రేపారం వస్తారు, అటొచ్చే వారం వస్తారు అనుకోండి. కానీ ఒకానొక రోజున మీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా చాలులే, పోయిన రోజులు పోయినాంలే, చేసినంత సేవ చేసినాంలే అని మన మనసులో ఖచ్చితంగా దుష్టుడు వచ్చి చెప్తాడు. మీరు కూడా ఏమనుకుంటారంటే అవునులే, ఇంకా ప్రతి శుక్రవారం పోవాలంటే ఆడబోతాం, పనులు ఉంటాయి, ఆ పని కూలి మానుకొని ఖర్చులు పెట్టుకొని ఆటో చార్జ్ అంత దూరం పోవాలన్నా, ఏమి ఇంట్లో లేడా దేవుడు అనే తలంపు మనకు ఎవరు పుట్టిస్తారు? సైతాన్ గాడు పుట్టిస్తాడు. అప్పుడు మీరేం చేయాలా? దుష్టి నుంచి తప్పించుకోవాలా. ఒకవేళ ఈ లోకంలో సపోజ్ ఉదాహరణకి మీరు 500 రూపాయలు నష్టపోయినారనుకో, ఈరోజు దేవుని దగ్గర 5 లక్షలు అవి. హల్లెలూయా. ఎంత దేవుని దగ్గర? 5 లక్షలు. 500 గొప్పనా? 5 లక్షలు గొప్పనా? 5 లక్షల కోసం రా. నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు. నీ తొర్రి చేతులను దేవుడు బిగించే చేతులు చేసి నీ డబ్బునంతా నిలబెడతాడు ఆయన. నువ్వెంత సంపాదించినా జారిపోతుందేమో, ప్రభు దగ్గరికి రా. నీ వేళ్ళని దేవుడు చక్కగా చేసి నీ డబ్బు జారిపోకుండా దేవుడు చూసుకుంటాడు. చూసుకుంటాడా? చూసుకుంటాడు. ఆరోగ్యమైన అంతే, శక్తి అయినా అంతే. ప్రభుకి ఇచ్చేయి. ఏదైనా ప్రభు నీ పక్షమున గొప్ప కార్యం చేస్తాడు. నమ్ముతున్నారా? యేసయ్యను? అయితే యేసయ్య నీ జీవితం ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.